Let us start with the next chapter, TCS. అసలు టీసీఎస్ అంటే ఏంటి? టీసీఎస్ ఈజ్ కలెక్టెడ్ బై ద సెల్లర్ ఫ్రమ్ ద బయ్యర్. అది చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇందులో మనం నెంబర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి రివైజ్ చేసేసుకోవచ్చు, అంటే ఫాస్ట్గా చెప్పేసి ఆ తర్వాత మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఇది ఇలా నెంబర్స్ మనం గుర్తుంటే లాస్ట్ మినిట్లో మనం ఈ నెంబర్స్ గుర్తుంచుకుంటే చాలు, సరిపోద్ది ఎగ్జామ్కి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎస్లో మనకి 5 సెక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే సెక్షన్ 206C1, 206C1C, 206C1F, 206C1G అండ్ 206C1H. ఇందులో మనం చూసినట్లయితే ఏంటి ఈ ఇవన్నీ కూడా స్పెసిఫైడ్ సెక్షన్స్ అనమాట. హెచ్ మాత్రం ఏంటంటే జనరల్ సెక్షన్. అంటే ఇది ఎవరి పర్స్పెక్టివ్లో మాట్లాడుతుందంటే ఇక్కడ మనం టీడీఎస్లో మనకి సెక్షన్ 194Q ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఇక్కడే చదవాలి. సో ఇక్కడ చదివితే మనకు బెటర్ క్లారిటీ ఉంటుంది అనమాట. టీడీఎస్ సెక్షన్లో 194Q ఏం చెప్తుంది? బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది. ఏమన్నా మనం బయ్యర్ ఏమైనా కొనుక్కుంటే సెల్లర్ వాడు కొంచెం టీడీఎస్ డిడక్ట్ చేసి సెల్లర్కి పే చేయాలని చెప్తుంది. టీసీఎస్ ఏం చెప్తుంది? 206C1H సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది. సెల్లర్ అమ్మేటప్పుడు ఆడు కొంచెం టీసీఎస్ డిడక్ట్ చేసి టీడీఎస్ కూడా వసూలు చేయాలి బయ్యర్ దగ్గర నుంచి అన్న పర్స్పెక్టివ్లో చెప్తుంది. ఓకే, మనకి ఇప్పుడు ఏంటంటే ఓవర్ వ్యూ ఆఫ్ ద చాప్టర్ చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎస్లో మనకి మెయిన్ 5 సెక్షన్స్ ఉంటాయి. అందులో 206C1H మాత్రమే జనరల్ సెక్షన్, మిగిలిన అన్నీ కూడా స్పెసిఫిక్ సెక్షన్స్, అంటే స్పెసిఫిక్ గూడ్స్ గురించి స్పెసిఫిక్ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాయి. అయితే ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 206C1 స్పెసిఫైడ్ గూడ్స్ గురించి, అంటే వేటేటి గురించి మాట్లాడుతుంది? ఆల్కహాలు, స్క్రాప్, మినరల్స్, టింబర్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, టెండు లీవ్స్, వీటి గురించి మాట్లాడుతుంది. అంటే టీసీఎస్ ఎంత కలెక్ట్ చేయాలి అంటే ఆల్కహాల్ మీద 1%, స్క్రాప్ మీద 1%, మినరల్స్ మీద 1%, టెండు లీవ్స్ మీద 5%, టింబర్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద 2.5%. సో నేను మర్చిపోతాను కాబట్టి ఇవి నేను ఒక స్టోరీ క్రియేట్ చేసుకుందాం. ఏంటంటే నేను ఒక వీకెండ్లో ఒక ఫారెస్ట్ ఏమంటారు అది అవుటింగ్కి వెళ్ళాను. అదేంటంటే అది ఒక ఫుల్లీ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో నాకు ఏం దొరికాయి? టింబర్ దొరికింది, ఫారెస్ట్ ప్రొడ్యూస్ దొరికాయి. దాని మీద ఫస్ట్ ఏమన్నాడు బాబు? 2.5% కట్టేమన్నాడు. ఆ తర్వాత ఏంటి? టెండు లీవ్స్, ఇంకో టెండు లీవ్స్ కూడా అదే ఫారెస్ట్ ప్రొడ్యూస్లో నాకు టెండు లీవ్స్ కూడా దొరికాయి, అందులో 5%. ఆ తర్వాత కొంచెం అలా వెళ్తుంటే నాకు పురాతన పడ్డ ఒక బంగ్లా కనిపించింది. అందులో ఏంటంటే ఎవడో అప్పుడు దాకా చాలా రీసెర్చ్ చేసి మినరల్స్ దాచిపెట్టాడు అనమాట. ఆ మినరల్స్ మీద 1% టీసీఎస్ కట్టాలి. అక్కడ ఏంటంటే స్క్రాప్, చాలా వరకు తుప్పు పట్టేసిన సామాన్లు ఉన్నాయి, అదంతా స్క్రాప్ అనమాట. ఆ స్క్రాప్ మీద కూడా 1%. సో నేను చాలా దాహం వేస్తుందని చూస్తే ఆడెవడో ఒక బీర్ బాటిల్ కూడా పక్కన పెట్టుకున్నాడు. సో ఆల్కహాల్ మీద 1%. సో ఏదో గుర్తుంచుకోవడానికి. సో మనకి ఏం గుర్తుండాలి? ఫస్ట్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, టింబరు, టెండు లీవ్స్, స్క్రాప్, ఆల్కహాలు, మినరల్స్, అంతే. ఫస్ట్ స్క్రాప్, ఆల్కహాల్, మినరల్స్ మీద 1%, ఆ తర్వాత ఫారెస్ట్ ప్రొడ్యూస్, టింబర్ మీద అయితే 2.5%, టెండు లీవ్స్, పొగాక టెండు లీవ్స్ అంటే అనుకుంటా, నాట్ షూర్, టెండు లీవ్స్ మీద ఏమో 5%. సో ఆ రేట్లు అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే 206C1C ఏం చెప్తుంది? 206C1C లీజ్ ఆర్ లైసెన్స్. మనకి ఎవరైనా సరే లైసెన్స్ కానీ లీజ్ కానీ ఇచ్చినప్పుడు దేనికోసం ఇస్తారు? పార్కింగ్. ఇప్పుడు మనకి కొన్ని గవర్నమెంట్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ బయట పార్కింగ్ లాట్స్ అనేది బయట లైసెన్స్ ఇస్తారన్నమాట. వాళ్ళు మాత్రమే ఆ పార్కింగ్ లాట్స్ యూజ్ లైక్ దాని మీద టెండర్లు వేసిన వాళ్ళు, విన్ అయిన వాళ్ళు టెండర్లో ఎవరైతే విన్నారో వాళ్ళకే కదా ఇస్తారు. అలాగా లైసెన్స్లు ఇచ్చిన, లీజ్ కోసం అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే 2% డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ది ఇది 1F, 206C1F. ఇది అందరికీ చాలా వరకు తెలుసు. మోటార్ వెహికల్స్. ఎప్పుడన్నా సరే ఏదన్నా సరే ఒక వెహికల్ మోర్ దెన్ 10 lakhs వాల్యూ ఉన్న వెహికల్ మనం కొనుక్కుంటే అప్పుడు ఆ కంపెనీ వాడు ఏం చేయాలి? మనకు అమ్మిన వాడు 1% టీసీఎస్ డిడక్ట్ చేసి మనకి మన దగ్గర టీసీఎస్ వసూలు చేయలేడు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రెమిటెన్స్ అండర్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ 206C1G ఏం చెప్తుందంటే ఈ రెమిటెన్స్ అండర్ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో నువ్వు ఒకవేళ, అంటే తెలుసు కదా మనకి ఫెమా రూల్స్ లాలో ఉంటుంది ఏమని, ఏదైనా సరే ఫారిన్కి నువ్వు డబ్బులు పట్టుకెళ్తూ ఉంటుంటే ఇక్కడ నుంచి, సో యూ హ్యావ్ టు పే సమ్ టీసీఎస్ టు ద గవర్నమెంట్. అది ఎంత అంటే నువ్వు ఏ పర్పస్కి వెళ్తున్నావు, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నువ్వు డబ్బులు పెట్టుకెళ్తున్నావు వేరే కంట్రీకి అంటే ఎస్, అప్పుడు ఏం చేయాలి? నువ్వు 5% టీసీఎస్ వసూలు చేస్తావు, ఎడ్యుకేషన్కైనా మెడికల్ పర్పస్కైనా. అలా కాదు, నువ్వేం చేసావంటే నేను ఫారెన్లో వెళ్ళి ఎడ్యుకేషన్ చదవాలి కానీ దానికి డబ్బులు కావాలి, దానికి డబ్బులు నా దగ్గర లేవని చెప్పి నేను ఇండియాలో లోన్ తీసుకుని ఆ లోన్ డబ్బులు నేను
ఫారిన్ ఎడ్యుకేషన్ పర్పస్కి కానీ మెడికల్ పర్పస్కి కానీ వాడుకుంటే నువ్వు లోన్ ద్వారా, అంటే నువ్వు లోన్ తీసుకున్నావు కదా, లోన్ ద్వారా నువ్వు ఎడ్యుకేషన్కి నువ్వు ఇన్వెస్ట్ చేస్తుంటే అక్కడ ఏంటంటే 0.5%. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, నేను చదువుకోవడానికి డబ్బులు కావాలి, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను లోన్ తీసుకున్న, ఆ డబ్బులు నేను ఫారెన్ పట్టుకెళ్తే అప్పుడు ఏంటంటే 0.5%. నార్మల్గా నువ్వు ఎడ్యుకేషన్ పర్పస్కి కానీ మెడికల్కి పర్పస్కి కానీ వెళ్తే అక్కడ 5%. ఓకేనా. నెక్స్ట్, ఇది మనకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఏమైనా ఉందంటే దీనికి ఎస్, అప్ టు 7 lakhs యూ నో నీడ్ టు పే ఎనీథింగ్ టీసీఎస్. ఆఫ్టర్ 7 lakhs ఎప్పుడైతే దాటిందో అప్పుడు మాత్రం నువ్వు టీసీఎస్ వసూలు చేయాలి. సో ఈ 7 lakhs ఇండివిజువల్గా ఎడ్యుకేషన్ ఒకదానికి లో అండ్ మెడికల్ ఒకదానికి అలా చూస్తామంటే అలా చూడకూడదు. మొత్తం అన్నిటికి కలిపి నువ్వు ఈ ఇయర్లో 7 lakhs కన్నా ఎక్కువ పట్టుకెళ్తే ఆ రెస్పెక్టివ్ సెక్షన్స్లో ఎడ్యుకేషన్కి అయితే 5%, లోన్ తీసుకుని వెళ్తే 0.5%, ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళినా 5%. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్. సో నువ్వు హనుమూన్కి కానీ ఏమైనా టూర్కి వెళ్ళాలనుకుంటే అబ్రాడ్స్కి, అప్పుడు ఏం చేయాలి, అప్ టు 7 lakhs అయితే 5% టీసీఎస్ పే చేయాలి, అబౌవ్ 7 lakhs అయితే 20%. ఇంకా అదర్స్ మిగిలిన ఏ పర్పస్ కన్నా నువ్వు వెళ్తే దాని మీద 20% నువ్వు పే చేయాలి. ఓకేనా, అదర్ రెమిటెన్స్. నెక్స్ట్ 2061H, ఇదేం చెప్తుంది, సేల్ ఆఫ్ గూడ్స్ ఎవరికి, సెల్లర్ పర్స్పెక్టివ్. అంటే నీకు ఎవడైతే అమ్ముతున్నాడో, ఇక్కడ వీడు బిగ్ పర్సనా కాదని ఫస్ట్ క్వశ్చన్ చేయాలి. బిగ్ పర్సన్ అంటే ఎవడో, వాడి యొక్క టర్న్ ఓవర్ మోర్ దాన్ 1 crore దాటి ఉండాలి, మోర్ దాన్ 1 crore ఉండాలి, అండ్ వాడు సేల్ చేస్తున్న వాల్యూ ఏదైతే ఉందో అది మోర్ దాన్ 50 lakhs అయి ఉంటే అప్పుడు మాత్రం వాడు ఏం చేయాలంటే నీ దగ్గర టీసీఎస్ పిన్ డిడక్ట్ చేయాలి. అంత 0.1%. ఎవరు డిడక్ట్ చేస్తారు, సెల్లర్ డిడక్ట్ చేస్తారు. ఒకవేళ నువ్వు ప్యాన్ అడిగినప్పుడు ప్యాన్ ఇవ్వలేదు అనుకో, అప్పుడు నీ దగ్గర ఎంత టీసీఎస్ వసూలు చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ 0.1% దే విల్ డిడక్ట్ 1%. అది సెల్లర్ పర్స్పెక్టివ్. అదే బయ్యర్ ఇప్పుడు నేను ఉన్నానండి, ఒక చోటుకి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటున్నా. సో అప్పుడు నా యొక్క టర్న్ ఓవర్ చూస్తాడు బయ్యర్, కొనుక్కునేవాడు నేను ఉత్తేజం. సో నేను ఏదో నా బిజినెస్ పర్పస్ కోసం ఒక రా మెటీరియల్ కొనుక్కుందాను ఒక సెల్లర్ దగ్గరికి వెళ్ళా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బయ్యర్ యొక్క టర్న్ ఓవర్ ఎంత, బయ్యర్ కొనుక్కుంటున్న వాల్యూ ఎంత, టర్న్ ఓవర్ కనుక 1 crore దాటినా, వాల్యూ 50 lakhs దాటినా, ఈ రెండు దాటితే అప్పుడు ఆడేం చేయాలంటే బయ్యరు 0.1% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఓకే, ఒకవేళ పాన్ ఇవ్వలేకపోతే అప్పుడు ఏం చేయాలి, 5%. ఓకే, మొత్తం నెంబర్స్తో మనం టీసీఎస్ చాప్టర్లో ఉండి ఇవే. ఇప్పుడు మనం స్లోగా ఒక్కొక్కటి ప్రొవిజన్ చదువుకుంటూ వెళ్దాం. సో ఒకసారి మనం స్టడీ మెటీరియల్ నుంచి ఎవరిది, అతుల్ సార్ మెటీరియల్ నుంచి టీసీఎస్ కాన్సెప్ట్. టీసీఎస్ అనేది ఎవరు డిడక్ట్ చేయాలి, కలెక్టెడ్ బై ద సెల్లర్ ఫ్రమ్ ద బయ్యర్. ఎప్పుడు, ఎట్ ద టైమ్ ఆఫ్ ద రిసీట్ ఆఫ్ ద మనీ. డబ్బులు అంటే సెల్లర్ కదా డైరెక్ట్ కలెక్ట్ చేసుకోవాల్సింది టీసీఎస్, రైట్. అది ఎప్పుడు కలెక్ట్ చేయాలి ఆ డబ్బులు అంటే, నీ దగ్గరికి డబ్బులు వచ్చినప్పుడు కానీ, రిసీట్ ఆఫ్ ద అమౌంట్ ఆర్ డెబిట్ ఇన్ ద అకౌంట్ ఆఫ్ ద బయ్యర్. వాళ్ళ పుస్తకాల్లో బయ్యర్ రిసీవబుల్ రాసుకున్నప్పుడు కానీ పెయిడ్, అంతే కదా. మనం ఎయిదర్ సేల్ చేసేటప్పుడు ఏం చేస్తాం, క్యాష్ అకౌంట్ ఆర్ టు ఉత్తేజ్, సారీ సేల్స్. ఇప్పుడు క్యాష్ డెబిట్ అయింది, లేదు ఒకసారి ఏమవుతుంది ఉత్తేజ్ అకౌంట్ అట్ ఆర్, మనం క్రెడిట్కి సేల్ చేస్తే ఉత్తేజ్ అకౌంట్ అట్ ఆర్ టు సేల్స్. డెబిటింగ్ ద అకౌంట్ ఆఫ్ ద బయ్యర్, రైట్, డెబిటింగ్ ద అకౌంట్ ఆఫ్ ద బయ్యర్ ఆర్ క్యాష్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. కానీ మనకు ఒక కేసు ఉంది ఎక్కడంటే 2061Fలో ఏం చెప్తారంటే, 2061F 2061H ఈ రెండు కేసెస్లో మాత్రం టీసీఎస్ షాల్ బీ కలెక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద రిసీట్ ఆఫ్ ద అమౌంట్. డబ్బులు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు టీసీఎస్ కలెక్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ సెల్లర్ కనుక ఇండివిజువల్, మనకు ఒక నార్మల్ పర్సన్ అయి ఉండి వాడి యొక్క టర్న్ ఓవర్ 1 crore ఆర్ గ్రాస్ రిసీట్స్ 50 lakhs ఇది దాటనంత వరకు టీసీఎస్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే మనలాంటి ఒక ఇండివిజువల్ రైడ్, వాడేటి ఒక ఇండివిజువల్ ఆర్ హెచ్ఈఎఫ్, ఇది ఎవడో సెల్లర్ అయి ఉండాలి. వాడి టర్న్ ఓవర్ కానీ గ్రాస్ టర్న్ ఓవర్ 1 crore దాటకపోయినా, వాడి యొక్క గ్రాస్ రిసీట్స్ 50 lakhs దాటకపోతే వాడు టీసీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ద సెల్లర్ ఈజ్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఈఎఫ్ అండ్ హూజ్ టోటల్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్ ఫ్రమ్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ అప్ టు 1 crore ఆర్ 50 lakhs. అంటే 1 crore 50 lakhs దాటకపోతే వాడు టీసీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కొనుక్కునేవాడు ఒకవేళ గవర్నమెంట్ కానీ, బయ్యర్ కనుక గవర్నమెంట్ కానీ, ఎంబసీస్ కానీ, కన్సులేట్స్ ఆర్ హై కమిషన్ అయితే అప్పుడు కూడా నువ్వు టీసీఎస్ వసూలు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా.
ఓకే. నౌ 2061 ఏం చెప్తుంది మనకి? ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ స్క్రాప్ నాట్ యూజబుల్ యాజ్ సచ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు స్క్రాప్ అంటే ఏంటి? ఒక ప్రొడక్షన్‌లో తయారైపోయిన తర్వాత ఇంక మిగిలిపోయిన వేస్ట్ ప్రొడక్ట్సే స్క్రాప్ అయితుంది. ఈ స్క్రాప్‌ని ఎగ్జాక్ట్‌గా అలాగే పట్టుకెళ్ళి నువ్వు వేరే ప్రాసెస్‌లో వాడుకోగలిగితే అది స్క్రాపే అవ్వదు. అది షుడ్ నాట్ బి యూజబుల్ యాజ్ సచ్. యాజ్ ఇట్ ఈస్‌గా నువ్వు పట్టుకెళ్ళి వేరే దాంట్లో వాడుకోలేవు. అప్పుడే దాన్ని స్క్రాప్ అంటాం. అలా అయితే అప్పుడు ఎంత వసూలు చేయాలి దాని మీద? 1%. ఒకవేళ ఆల్కహాల్ మీద అయితే టీసీఎస్ 1%. మినరల్స్ బీయింగ్ కోల్ ఆర్ లిగ్నైట్ ఆర్ ఐరన్ ఓర్ వీటి మీద అయితే 1% టీసీఎస్. టింబర్ ఆర్ ఎనీ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ 2.5%. టెండు లీవ్స్ అయితే 5%. ఓకే. ఇప్పుడు నోట్ ఏంటి? ఈ స్పెసిఫైడ్ గుడ్స్ వీటిని ఏమంటామంట? 2061 ఇప్పుడు కూడా స్పెసిఫైడ్ గుడ్స్ మీద అప్లికబుల్ అయ్యే టీసీఎస్ సెక్షన్. ఓకే. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇక్కడ చెప్తాను. బయ్యర్ గనక వాడి పర్సనల్ కన్జప్షన్ కోసం ఇవి కొనుక్కుంటే వాడికి టీసీఎస్ వసూలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏమన్నానండి, నేను ఆల్కహాల్ మా షాప్కి వెళ్ళి మందు కొనుక్కున్నా, నా పర్సనల్ కన్జప్షన్ తాగి నేను పర్సనల్ కన్జప్షన్ కోసం తీసుకున్నప్పుడు నాకు ఆడ టీసీఎస్ కలెక్ట్ చేస్తాడంటే కలెక్ట్ చేయడు, ఎందుకంటే అది పర్సనల్ కన్జప్షన్ కోసం కాబట్టి. అలాగే ఇప్పుడు మినరల్స్ కానీ టింబరు ఫారెస్ట్ ప్రొడ్యూస్ కూడా ఇది నా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో వాడుకోవడానికి నేను కొనుక్కున్నాను కూడా, అప్పుడు కూడా మన దగ్గర టీసీఎస్ వసూలు చేయడు. ఇఫ్ గూడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఓకే క్లియర్. సో 2061 అయిపోయింది మనకి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టీసీఎస్ రేట్స్. ఆల్కహాలు, స్క్రాప్, మినరల్స్ 1%. మినరల్స్ అంటే ఏ మినరల్స్? కోల్కి సంబంధించిన మినరల్స్, లిగ్నైట్ ఆర్ ఐరన్ ఓర్ మీద 1%. మరి ఫారెస్ట్ ప్రొడ్యూస్ టింబర్ వీటి మీద అయితే ఎంత పర్సెంటేజ్? 2.5%. టెండు లీవ్స్ అయితే 5%. 1 second, let me check what is టెండు. సో మనకి ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే టెండు లీవ్స్ కదా. టెండు లీవ్స్ అంటే ఏంటి? టెండు లీవ్స్ అంటే తమలపాకు కాదు, యాక్చువల్లీ పీడీలో వాడతారంట ఈ టెండు లీవ్స్ని. మనం దాని మీద అంత రీసెర్చ్ అవసరం లేదు, కానీ చూడడానికైతే తమలపాకులో ఉంది అది. ఓకే. దాని మీద అయితే 5%. నెక్స్ట్ ఏంటంటే మోటార్ వెహికల్. ఇంట్రెస్టింగ్. ఏదైనా సరే ఒక కారు కానీ మోర్ దెన్ 10 lakhs వర్త్ కారు కొనుక్కున్నప్పుడు ఆ షోరూమ్ కూడా ఏం చేయాలంటే మనకి 1% టీసీఎస్ డిడక్ట్ చేయాలి. ఎప్పుడు టీసీఎస్ డిడక్ట్ చేయక్కర్లేదంటే నీ యొక్క కారు వాల్యూ బిలో 10 lakhs అయితే పెర్ వెహికల్ 10 lakhs కన్నా తక్కువ ఉంటే అప్పుడు టీసీఎస్ అక్కర్లేదు. సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ బై మ్యానుఫ్యాక్చరర్ టు డీలర్. సో ఇప్పుడు ప్రొడక్షన్ ఇప్పుడు హోండాయ్ వాళ్ళు ఉన్నారు, హోండాయ్ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చర్ తయారు చేసే కార్లని డీలర్లకు అమ్ముతాడు. డీలర్ ఏం చేస్తాడు? క్లయింట్కి అమ్ముకుంటాడు, ఇండివిజువల్ మనలాంటి వాళ్ళకి అమ్ముతాడు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ డీలర్కి అమ్మినప్పుడు అక్కడ టీసీఎస్ వసూలు చేయాలంటే అక్కర్లేదు. సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ బై మ్యానుఫ్యాక్చరర్ టు డీలర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ నో టీసీఎస్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ఎనీ అదర్ గూడ్స్ ఆఫ్ వాల్యూ ఎక్సీడింగ్ 10 lakhs యాజ్ మే బీ స్పెసిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ గూడ్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా వేరే ఏమన్నా సరే గూడ్స్ని స్పెసిఫై చేసి అవి లగ్జరీస్ గూడ్స్ కింద డిటర్మైన్ చేసి అది దాని వాల్యూ మోర్ దెన్ 10 lakhs ఉంటే వాటి మీద కూడా 1% టీసీఎస్ డిడక్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కార్ వాల్యూ ఒక 5 కార్లు కొనుక్కుంటున్నాం అనుకో, సో ఈచ్ కార్ వాల్యూని మనం చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ లీజ్ ఆర్ లైసెన్స్ అండర్ సెక్షన్ 2061C ఏం చెప్తుంది? లీజ్ ఆర్ లైసెన్స్ ఆఫ్ పార్కింగ్ లాట్, టోల్ ప్లాజా, మైన్స్ అండ్ క్వారీ. ఇప్పుడు మనకి ఈ వీటి కోసం మనకి ఏమైనా లీజ్ కానీ లైసెన్స్ కానీ వస్తే అప్పుడు మనకి ఎవరైతే ఇది ఇస్తున్నారో లైసెన్స్ కానీ లీజ్ కానీ వాళ్ళు ఏం చేయాలి? టీసీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత? 2%. సో ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే మైన్స్ అండ్ క్వారీ అన్నాడు కదా. చూడు ఇక్కడ పైన ఏం చదువుకున్నాం మనం? స్పెసిఫిక్ గుడ్స్లో మినరల్స్ బీయింగ్ యూజ్డ్ ఫర్ కోలు, ఇగ్నైట్, ఐరన్ ఓర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాను నార్మల్గా. ఇక్కడ ఏమన్నాడు? మైన్స్, క్వారీ. ఈ మైన్స్ క్వారీలో కూడా మనకు ఒక పాయింట్ ఉంటుంది. ఏంటంటే ఈ మైన్స్ క్వారీలో ఏది ఇంక్లూడ్ అయి ఉండదంటే మైనింగ్ అండ్ క్వారింగ్ ఆఫ్ మినరల్ ఆయిల్ ఇంక్లూడ్స్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. పెట్రోలియం సంబంధించింది, న్యాచురల్ గ్యాస్ సంబంధించింది ఏది కూడా ఇందులో కవర్ అవ్వదు. మైన్స్ అండ్ క్వారీలో అది కవర్ అవ్వదు. మినరల్ ఆయిల్ ఇంక్లూడ్స్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్.
సారీ, అవి ఇంక్లూడ్ అవ్వదు. ఓకేనా? ఏం చెప్తున్నాను నేను ఇక్కడ, మైన్స్ అండ్ క్వారీ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఆ వర్డ్లో ఏది ఇంక్లూడ్ అవ్వదంటే మినరల్ ఆయిల్ ఇంక్లూడ్స్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించింది ఇందులో ఇంక్లూడ్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ ఏంటి, రెమిటెన్స్ అండర్ ఎల్ఆర్ఎస్ అంటే లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఆఫ్ ఆర్బీఐ త్రూ ఆథరైజ్డ్ డీలర్ అండ్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ 1G గురించి మాట్లాడుతున్నాం. 206C 1G రెమిటెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ అయితే 5%. If the remittance is for education out of loan taken from banks and financial institutions in India, ఇండియాలో లోన్ తీసుకొని వాటి డబ్బులతో నువ్వు ఏ ఫారెన్లో ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటే అప్పుడు నీకు ఎంత పాపం పేదోడు అని చెప్పి 0.5% టీసీఎస్ వసూలు చేస్తాం. ఇంక ఇది కాకుండా మిగిలిన ఏదైనా సరే అయితే అదర్స్ అయితే అదర్ రెమిటెన్స్ ఏదైనా అయితే 20% అంతే. ఇది మనం పట్టించుకోకలే. సో ఇక్కడ ఏంటంటే అప్ టు నువ్వు ఈ పైన అన్నిటి కింద అగ్రిగేట్గా 7 lakhs దాటకపోతే నువ్వు టీసీఎస్ వసూలు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే టీసీఎస్ 7 lakhs దాటుతుందో అప్పుడు నువ్వేం చేయాలంటే టీసీఎస్ వసూలు చేయాలి. అదే చెప్పాడు, టీసీఎస్ విల్ అప్లై ఓన్లీ ఆన్ ద రెమిటెన్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7 lakhs. నో టీసీఎస్ ఇఫ్ అగ్రిగేట్ రెమిటెన్స్ ఇస్ అప్ టు 7 lakhs ఇన్ ఈ ఇయర్. ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ అంటే నువ్వు ట్రిప్కి వెళ్తున్నావు హనీమూన్ గట్ట, అప్పుడు ఏం చేస్తాం, అప్ టు 7 lakhs అయితే 5%, 7 lakhs దాటితే 20% టీసీఎస్ వసూలు చేస్తాం. ఇప్పుడు మనకి ఏదైపోయిందంటే 206C 1G అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, 206C 1H ఏం చెప్తుంది. 1H బాబు సెల్లర్ అమ్మేవాడు ఎవడో సెల్లర్, నువ్వు బిగ్ పర్సన్వా? బిగ్ పర్సన్ అంటే ఏంటి, వీడు టర్న్ ఓవర్ చెక్ చేయాలి, వీడు వాల్యూ చెక్ చేయాలి. టర్న్ ఓవర్ 10 crore దాటిందా, ఎక్సీడింగ్ 10 crore అండ్ వాల్యూ ఎక్సీడింగ్ 50 lakhs. నువ్వు ఏదైతే అమ్ముతున్నావో దాని వాల్యూ 50 lakhs దాటాలి. వాల్యూ 50 lakhs దాటినప్పుడే మాత్రమే, ఎప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక్క సింగిల్ ట్రాన్సాక్షన్ 50 lakhs దాటడం కాదు, అది సారీ అలా సరిగ్గా చెప్పలేదు ఇందాక, ఒక్క సింగిల్ ట్రాన్సాక్షన్ దాటడం కాదు. ఇప్పుడు 1 yearలో ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఒకసారి 20 ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 lakhs సరుకు అమ్మాను ఇప్పుడు ఏప్రిల్లో, మళ్ళీ డిసెంబర్లో ఇంకో 20 lakhs అమ్మా, ఆ తర్వాత డిసెంబర్ దాటిన తర్వాత జనవరిలో ఎంత అమ్మాను, 30 lakhs అమ్మాను. సో ఇండివిజువల్గా చూసుకుంటే ఏదైనా 50 lakhs దాటిందా, దాటలే. బట్ అగ్రిగేట్గా చూసుకుంటే దాటింది కదా. ఎప్పుడు దాటింది, ఇక్కడ వరకు డిసెంబర్ వరకు మనం ఏం టీసీఎస్ వసూలు చేయకూడదు. ఆ తర్వాత జనవరిలో ఏం చేయాలి, వీడిది ఎంత దాటింది, దాటిన అమౌంట్ మీదే టీసీఎస్ వసూలు చేయాలి. అంటే ఇక్కడ ఎంత అంటే 70 కదా, 70 - 50 అంటే 20 lakhs మీద వాడు ఎంత టీసీఎస్ వసూలు చేయాలి, 20 lakhs మీద 0.1% టీసీఎస్ వసూలు చేయాలి. దట్స్ ఇట్. నో టీసీఎస్ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కవర్డ్ ఇన్ పాయింట్ ఏ అంటే ఏంటి, ఇది ఇంకో పాయింట్. నువ్వు ఒకవేళ సెల్లరు బడా పర్సనే, బిగ్ పర్సనే, బట్ ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతుంది. బట్ వాడు ఎందుకు ఎవరికి సేల్ చేస్తానంటే ఫారెన్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఒక గూడ్స్, అప్పుడు వాడికి టీసీఎస్ వసూలు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈజ్ ప్రమోటింగ్ అవర్ ఇండియన్ రూపీ. నెక్స్ట్ ఏంటంటే గూడ్స్ కవర్డ్ ఇన్ పాయింట్ ఏ. పాయింట్ ఏ అంటే ఏంటి, ఇది అంటే వాడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ బాబు సెల్లర్, ఇప్పుడు మనం ఏం చెప్పాం, సెల్లర్ కనుక వాడి యొక్క టర్న్ ఓవర్, వాడు అమ్ముతున్న వాల్యూ 50 lakhs, వాడి టర్న్ ఓవర్ 1 crore దాటితే వాడు టీసీఎస్ వసూలు చేయాలన్నాం. కానీ ఈ స్పెసిఫిక్ గూడ్స్ అమ్మితే అప్పుడు వాడు ఆ స్పెసిఫైడ్ ఏంటి సెక్షన్ కింద ఆ లిమిట్ దాటినా సరే వాడికి 206C 1H అప్లికబుల్ కాదు. ఎందుకు అప్లికబుల్ కాదంటే ఆల్రెడీ మనం 206C 1లో మనం ఏం చేస్తాం, ఇక్కడ అప్లై చేసేస్తున్నాం కదా వాడి మీద టీసీఎస్. సో అందుకని ఇక్కడ మనం 206C 1Hలో 1ని వదిలేస్తాం అనమాట. అందుకని చెప్పాడు నో టీసీఎస్ ఇఫ్ గూడ్స్ కవర్డ్ అండర్ సెక్షన్ .1 పాయింట్ ఏ అంటే ఏంటి, ఇది రైట్. ఇంకేముంది పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇఫ్ టీడీఎస్ ఈజ్ అప్లికబుల్ అండర్ సెక్షన్ 194Q దెన్ నో టీసీఎస్ ఇన్ పాయింట్ ఈ అంటే ఏంటి బాబు, నువ్వు 194Q సెక్షన్ కింద నువ్వు టీడీఎస్ వసూలు చేస్తే 206C 1H కింద నువ్వు వసూలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు పాన్ నాట్ ఫర్నిష్డ్, ఇఫ్ పాన్ నాట్ ఫర్నిష్డ్ బై ద బయ్యర్ దెన్ 1% టీసీఎస్. సో ఇప్పుడు ఏం చెప్తున్నావు, సో ఇక్కడ మనకి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనకు రావాల్సిన క్లారిటీ దేని మీద అంటే 194Q మీద మనకు క్లారిటీ ఉండాలి. ఓకే, లెట్స్ గో టు 194Q నౌ. సో లెట్స్ గో విత్ సెక్షన్ 194Q, టీడీఎస్ సెక్షన్ 194Q పర్చేజ్ ఆఫ్ గూడ్స్. ఏం చెప్తున్నాడు ఈ సెక్షన్ కింద మనకి అంటే బయ్యర్, కొనుక్కునేవాడి యొక్క టర్న్ ఓవర్ చెక్ చేసుకోవాలి మనం ఇక్కడ.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, నేను ఒక ఇండివిజువల్, ఉత్తేజ్ ఒక ఇండివిజువల్, వీడు ఏం చేశాడట, వీడికి పని పాట ఉండదు. సో వీడు ఏం చేశాడు, వీడి బిజినెస్ కోసం రా మెటీరియల్ కొనుక్కోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు. సో వాడి దగ్గర కొనుక్కునేటప్పుడు ఈడెవడు, మురళీగాడు సెల్లర్. మురళీ ఈజ్ ద సెల్లర్, ఐ ఆమ్ ద బయ్యర్. సో వీడి దగ్గర కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎవరిది చెక్ చేయాలి టర్న్ ఓవర్, ఫస్ట్ ఈ బయ్యర్ యొక్క టర్న్ ఓవరు వీడి యొక్క చెక్ చేసుకోవాలి. ఇది 1 crore దాటిందా లేదా, దాటిందనుకో అప్పుడు ఈ బయ్యరు మురళి అనేవాడు ఏం చేస్తాడు, గూడ్స్ ఇస్తాడు వీడికి. ఉత్తేజ్ కూడా ఏం చేయాలి, డబ్బులు పే చేయాలి. డబ్బులు పే చేయాలి కదా, ఈ డబ్బులు పే చేసేటప్పుడు ఇది టీడీఎస్ డిడక్ట్ చేయాలన్నమాట. ఎంత డిడక్ట్ చేయాలంటే 0.1%. ఓకే. సో బట్ నీ వాల్యూ ఇక్కడ ఒక మనకి ఎగ్జామ్షన్ ఉంది ఏంటి, అప్ టు 50 lakhs వరకు నువ్వేం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే 50 lakhs దాటిందో ఆ ఎక్సెస్ ఆఫ్ 50 lakhs దాటిన అమౌంట్ మీద నువ్వు పే చేయాలి. అదే కదా ఇందాక మాట్లాడాను, టీడీఎస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఆన్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ 50 lakhs. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 lakhs అయితే 50 lakhs తీసాను, మిగిలిన ఎక్సెస్ 50 lakhs మీద నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అది 1 yearకి చూడాలి, 1 ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ కాదు చూడాల్సింది. 1 yearలో ఆడు ఎప్పుడు దాటితే 50 lakhs అప్పుడు వాడికి టీడీఎస్ వసూలు చేయాలి. ఓకే, ఇక్కడ క్లియర్. ఒకవేళ మరి ఇప్పుడు పర్చేజ్ రిటర్న్ జరిగితే ఎలా చేస్తావు, ఇప్పుడు ఇప్పుడు నువ్వేం చేసావంటే రిటర్న్స్ ఇచ్చావు. తర్వాత ఫస్ట్ టైం కొనుక్కున్నప్పుడు ఎంత, ఫస్ట్ టైము 20 lakhs కొనుక్కున్నావు, సెకండ్ టైము 20 lakhs కొనుక్కున్నావు, థర్డ్ టైం ఏం చేసావు, ఇంకొక 10 lakhs కాదులే 20 lakhs కొనుక్కున్నావు. ఇప్పుడు ఫోర్త్ దాంట్లో ఏం చేసావు, ఈ 20 lakhs థర్డ్ టైం ఏదైతే కొనుక్కున్నావో అది ఇప్పుడు ఫోర్త్ టైంలో రిటర్న్ ఇచ్చావు. ఎంత రిటర్న్ ఇచ్చావు, 5 lakhs రిటర్న్ ఇచ్చేసావు అనుకో. ఇప్పుడు నీకు టీడీఎస్ దేని మీద కట్టాలి, ఇక్కడ మళ్ళీ ఫోర్త్ టైంలో ఇంకొక 10 lakhs చేసావు అనుకో ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఎలా చేస్తావు అర్థమైందా, సింగిల్ మూమెంట్లో మనం ఏం చేసాం, 20 lakhs కొనుక్కున్నాం. అయితే ఫోర్త్ టైంలో వాడు ఈ థర్డ్ టైంలో ఇచ్చిన గూడ్స్ మనం రిటర్న్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు థర్డ్ టైంలో నువ్వు ఎంత పే చేసి ఉంటావు, టీడీఎస్ ఎక్సెస్ ఆఫ్ 50 lakhs కదా, అంటే 10 lakhs మనం ఎంత పే చేయాలి, 0.1% టీడీఎస్ డిడక్ట్ చేయాలి, రైట్. కానీ ఫోర్త్ టైంలో నువ్వు చూడు, ఇక్కడ ఆల్రెడీ 10 lakhs ఉన్నాయి. 10 lakhs నుంచి ప్రీవియస్గా మనం ఇచ్చిన రిటర్న్స్ మైనస్ చేసేస్తాం 5 lakhs. సో వీడికి ఎంత పే చేయాలి, ఈ 5 lakhs మీద మనం టీడీఎస్ పే చేయాలి 0.1%, అంతే. సో ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, మనం ఏ ఇయర్లో టర్న్ ఓవర్ చెక్ చేస్తున్నాం, ప్రీవియస్ ఇయర్లో టర్న్ ఓవర్ చెక్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ యొక్క ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో వాడి యొక్క టర్న్ ఓవర్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ కంపెనీ ఈ ఇయర్లోనే ఇంకార్పొరేట్ చేసాడు అనుకో, ఎప్పుడు 24-25లోనే ఇంకార్పొరేట్ చేసాడు అనుకో, అప్పుడు నువ్వు ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ ఉండదు కదా, అప్పుడు ఈ ఇయర్లోనే ఏదైతే ఇంకార్పొరేట్ అయిందో వాళ్ళకి టీడీఎస్ అనేది ఈ 194Q అనేది అప్లికబుల్ కాదు. అండ్ ఇంకొక కొన్ని పాయింట్స్ ఉంటాయి దీని మీద, ఏంటంటే అవి నాన్ రెసిడెంట్ బయ్యర్, కొనుక్కునేవాడు కనుక నాన్ రెసిడెంట్ బయ్యర్ అయ్యి ఉంటే, వీడెవడో రెసిడెంట్ అయితేనే ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. వీడు కొనుక్కునేవాడు నాన్ రెసిడెంట్ బయ్యర్ అయితే, ఇప్పుడు చైనా నుంచి ఒకడు వచ్చాడు, వాడు కొనుక్కుంటున్నాడు, అప్పుడు మనం వాటి ప్రీవియస్ టర్న్ ఓవర్ ఎంత, నీ వాల్యూ ఎంత అని అడగం కదా. సో వాడికి అసలు ఈ 194Q అప్లికబుల్ కాదు. ఇంకేముంది, ఒకవేళ నీ సెల్లర్ అమ్మేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎగ్జెంప్టెడ్ అనుకో, అప్పుడు కూడా 194Q అప్లికబుల్ కాదు. ఎందుకంటే నువ్వు టీడీఎస్ ఎవరి మీద వసూలు చేయాలి, సెల్లర్ మీద కదా. వాడికి అది అప్లికబుల్ కాకపోతే ఇంకా ఇది సెల్లర్ అని కూడా ఎగ్జెంప్టెడ్ అయితే ఇంకా నువ్వు 194Q అనేది అప్లికబుల్ కాదు. సో with this knowledge, let us solve few questions now. Let us revise 206C, 1H and 194Q. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 194Q కానీ 206C దేనికి అప్లికబుల్ అవుతుందంటే గూడ్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, సర్వీస్కి ఇది అప్లికబుల్ కాదు. 206C 1H ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది అంటే సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. సెల్లర్ బిగ్ పర్సన్ అయితే అంటే ఏంటి, వాడి యొక్క టర్న్ ఓవర్ 10 crore దాటి ఉండాలి. వాడికి అప్పుడు ఏంటి, సెల్లర్ పర్స్పెక్టివ్లో మాట్లాడేది 206C 1H కదా. సో వీడు ఎవరికైనా అమ్మేటప్పుడు కన్సిడరేషన్ ఎక్సెస్ ఆఫ్ 50 lakhs రిసీవ్ చేసుకుంటే ఈ సెల్లరు, అప్పుడు ఏం చేయాలి, బయ్యర్ దగ్గర టీసీఎస్ కలెక్ట్ చేయాలి. ఎంత కలెక్ట్ చేయాలంటే 0.1% ఆఫ్ ద సేల్.
ఇప్పుడు ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50 ల్యాక్స్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం అమౌంట్ కలెక్ట్ చేసుకున్నంత 70 ల్యాక్స్. 70 ల్యాక్స్ మీద 0.1% కడతారంటే కట్టరు. దేని మీద కడతారు? ఎక్సెస్ ఆఫ్ 50 ల్యాక్స్ అంటే ఎంత అంటే 20 ల్యాక్స్. 20 ల్యాక్స్ మీద 0.1% టీసీఎస్ కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అది ఇక్కడ ఈ కేసులో 2000 టీసీఎస్ కలెక్ట్ చేసుకోవాలి. అంటే టోటల్ బయ్యర్ దగ్గర ఎంత వసూలు చేయాలి? 70 ల్యాక్స్ ప్లస్ 2000 వసూలు చేయాలి. ఓకేనా? ఇది టైం ఎప్పుడు హియర్ టీసీఎస్ ఈజ్ కలెక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ద సేల్ కన్సిడరేషన్. సేల్ కన్సిడరేషన్ ఎప్పుడైతే వసూలు చేసుకుంటాం అప్పుడే ఈ టీసీఎస్ కూడా వసూలు చేయాలి. నార్మల్గా మనం ఏం చదువుకున్నాం? రిసీట్ ఆర్ క్రెడిట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అన్నాం. కానీ 2061Hకి అండ్ 2061F కూడా ఇది అప్లికబుల్ కాదు అని మాట్లాడుకున్నాం కదా. సో వాళ్ళు ఎప్పుడైతే కలెక్ట్ చేసుకున్నారో అప్పుడు మాత్రమే ఇది అప్లికబుల్. ఓకే, నెక్స్ట్ 194Q ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుందని చెప్పాం? బయ్యర్ పర్స్పెక్టివ్. బయ్యర్ బిగ్ పర్సన్ అంటే వాడికి అప్లికబుల్ అవుతుంది. వాడి యొక్క టర్న్ ఓవర్ ఎంత దాటి ఉండాలి? ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో 10 crores దాటి ఉండాలి. ఎస్ దాటింది కదా? ఎస్ దాటింది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? దాటింది కాబట్టి సెల్లర్ దగ్గర టీడీఎస్ డిడక్ట్ చేసి మిగిలిన అమౌంట్ వాడికి పే చేయాలి. ఎంత పే చేస్తామంటే అప్ టు 50 ల్యాక్స్ ఎగ్జెంట్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 50 ల్యాక్స్ ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు 0.1% ఆఫ్ ద సేల్ మీద టీడీఎస్ డిడక్ట్ చేసి మిగిలిన అమౌంట్ సెల్లర్కి పే చేయాలి. ఎప్పుడు టైమ్ ఆఫ్ డిడక్షన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద క్రెడిట్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అది 194కి 2061Hకి ఉన్న డిఫరెన్స్. సో లెట్ us సాల్వ్ వన్ క్వశ్చన్ ఆన్ దిస్. ఇది మనం ఇప్పుడు సాల్వ్ చేస్తున్న క్వశ్చన్ అతుల్ సార్ మెటీరియల్లోంచి క్వశ్చన్ నెంబర్ 49 ఫ్రమ్ అతుల్ సార్ మెటీరియల్ క్వశ్చన్ నెంబర్ 49. సో ఈ క్వశ్చన్ యొక్క సారాంశం ఏంటంటే, గుప్తా అనే ఒక బయ్యర్ ఉన్నాడు. వీడు ఎక్కడ కొనుక్కుంటున్నాడంటే అగర్వాల్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాడు గూడ్స్. సో గుప్తా యొక్క టర్న్ ఓవర్ చెప్తున్నాడు చూడు. గుప్తా అని వాడు ఎవడట? రెసిడెంట్ ఇండియన్. వాడు రిటైల్ బిజినెస్ చేస్తున్నాడు. వాడి యొక్క టర్న్ ఓవర్ 12 crores. సో ఇక్కడ మనకు ఒకటి చెప్పాలి నువ్వు. ఇప్పుడు 12 crores అంటే ఏంటి? వీడి యొక్క బిగ్ పర్సనే కదా వీడు, ఎవడో గుప్తా. సో 194Q అండ్ 2061H ఈ రెండు అప్లికబుల్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఏం చూసుకోవాలి? 194Q అప్లై అయితే 2061H అప్లై కాదు. ఎక్కడైతే 194Q ఫెయిల్ అప్లై అవుతుందో అక్కడ మాత్రమే 2061H మాత్రం అప్లై చేయాలి. సో ఇక్కడ ఎలాగో 194Q అప్లై అయిపోతుంది కదా. ఓకే, సో ఇంకా మనం 2061H చూసుకోవాల్సిన అవసరం లేదు. సో వీడు ఏం చెప్తున్నాడంట? వీడు ఈ గుప్తా అని వాడు పర్చేజ్ చేశాడట గూడ్స్ని. ఎవరి దగ్గర నుంచి అంటే అగర్వాల్ దగ్గర నుంచి కొనుక్కున్నాడు. ఏ హోల్సేలర్ అండ్ ద అగ్రిగేట్ పేమెంట్స్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 వాస్ 95 lakhs. మొత్తం ఫైనాన్షియల్ ఇయర్లో 95 lakhs కొనుక్కున్నాడట. సో డిఫరెంట్ పీరియడ్లో కొంచెం కొనుక్కున్నాడు. చూడు, జూన్ 2024లో ఎంత కొనుక్కున్నాడు? 20 lakhs కొనుక్కున్నాడు. ఆగస్ట్ 12న 25 lakhs కొనుక్కున్నాడు. అండ్ 23rd July 24లో ఎంత కొనుక్కున్నాడు? 22 lakhs కొనుక్కున్నాడు. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఎంత 25th Marchలో 28 lakhs కొనుక్కున్నాడు. సో ఇప్పుడు చెప్పాలి, ఈ మంత్లో వాడు 50 lakhs దాటలేదు. నో టీసీఎస్. సో 194Q అంటే ఏంటి? టీడీఎస్. సో టీడీఎస్ అప్లై అవ్వదు. 45 ఈ రెండు కలిపితే 45 lakhs కాబట్టి ఇక్కడ కూడా అప్లై అవ్వదు. కానీ 23rd November 2024లో వాడు ఏమవుతుంది? 50 lakhs దాటుతుంది కాబట్టి ఎక్సెస్ ఆఫ్ 50 lakhs మీద మనం టీడీఎస్ వసూలు చేయాలి. ఎంత? 0.1%. సో 22 lakhs అంటే అప్ టు 45 lakhs అయింది. ఇంకో 5 lakhs వరకు వాడికి వదిలేచ్చు కదా. 22 - 5 17 lakhs. 17 lakhs ఇంటూ 0.1% 0.017 ఇంటూ 1 lakh కడితే ఎంత వస్తుంది అంటే 1700 వస్తుంది. సో ఎప్పుడు అది వీడు పే చేయాల్సింది? 23rd November 2024లో వాడు 1700 అనేది ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ మళ్ళీ March 25thలో 28 lakhs మీద 0.1% అంటే ఎంత? 0.028 ఇంటూ 1 lakh అంటే 2800 అన్నది ఎప్పుడు పే చేయాలి మనోడు? 25th Marchలో పే చేయాలి. సో చూడు, 25th Marchలో 2800 ట్యాక్స్ పే చేయాలి. ఎక్కడైతే ఇక్కడ బోత్ 194Q అప్లై అవుతుంది, 2061H అప్లై అవుతుంది.
2 ఎక్కడైతే అప్లై అవుతుందో అప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ విల్ గో విత్ 194Q. ట్యాక్స్ హ్యాస్ టు బి డిడక్టెడ్ అండర్ సెక్షన్ 194Q. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్, వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ మిస్టర్ గుప్తా టర్న్ ఓవర్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ వాజ్ 8 crores? ఇప్పుడు గుప్తా యొక్క టర్న్ ఓవర్ 12 crores కాకుండా 8 crores తీసుకుంటే వాడికి 194Q అప్లై అవుతుందంటే అప్లై అవ్వదు. సో గుప్తా సైడ్ నుంచి మనం ఏం ట్యాక్స్ చేయలేం కాబట్టి అప్పుడు అగర్వాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. 2061H. అగర్వాల్ యొక్క టర్న్ ఓవర్ ఎంత బాబా? అగర్వాల్ నీ టర్న్ ఓవర్ ఎంతరా? టన్ 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 టన్. ఇదిగో చూడు, అగర్వాల్ టర్న్ ఓవర్ ఎంత ఇచ్చాడు? 15 crores. అంటే అగర్వాల్ పర్స్పెక్టివ్లో అప్లై అవుతుంది కాబట్టి 2061H అనేది అప్లై అవుతుంది. 2061H అప్లైస్. సేమ్ అంతే లాజిక్, మళ్ళీ 0.1% సేమ్ ఇదే క్యాలిక్యులేషన్ వస్తుంది. దీనికి ఎందుకు టైం వేస్ట్? సేమ్ అంతే, క్యాలిక్యులేషన్ ఏం మారదు కదా. బట్ ఎవడ కలెక్ట్ చేస్తున్నాడు అన్న పర్స్పెక్టివ్లో మారుతుంది. అగర్వాలే కలెక్ట్ చేయాలి. ఎంత కలెక్ట్ చేయాలంటే TCS, however the TCS provisions under 2061H would be attracted in the hands of Mr. Agarwal. అంతే. ఇప్పుడు ఏంటి, నువ్వు 194Q కింద నువ్వు పాన్ ఇవ్వకపోతే నీకు ఎంత చేస్తావు ట్యాక్స్? 5%. అదే 2061H కింద నువ్వు పాన్ తీసుకురాకపోతే అప్పుడు ఎంత? 1%. ఇక్కడ 194Q అంటే ఎవడో? బయ్యర్. బయ్యర్ పాన్ ఎవడెవరు? సెల్లర్ ఇవ్వాలి. అంటే అగర్వాల్ ఇవ్వకపోయాడు అనుకో, ఇక్కడ ఆడికి అప్పుడు 5% డిడక్ట్ చేస్తావు. ఇక్కడ ఏంటి, ఎవడు కలెక్ట్ చేస్తాడు? సెల్లర్ డిడక్ట్ కలెక్ట్ చేస్తాడు. అంటే వీడికి పాన్ ఎవడు ఇవ్వాలి? బయ్యర్ ఇవ్వాలి. బయ్యర్ కనుక పాన్ ఇవ్వకపోతే ఆడికి 1%. అది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, 5%, 1%. సో ఇద్దరు పర్స్పెక్టివ్లో కూడా ఆన్సర్ ఇక్కడ 0.1%లో ఆ ప్లేస్లో 5%, 1% చేసి ఈ ఆన్సర్ చేస్తాడనమాట. చూడు, ఇది పాన్ ఈజ్ నాట్ ఫర్నిష్డ్ బై అగర్వాల్ టు మిస్టర్ గుప్తా. మిస్టర్ గుప్తా ఎవడో? బయ్యర్. ఇది 194Qలో బయ్యర్ ఇవ్వకపోతే బయ్యర్ కనుక 194Qలో ఇవ్వకపోతే ఏం చేయాలి? బయ్యర్ కలెక్ట్ చేసుకోవాలి. పాన్ ఎవడు ఇవ్వాలి? అగర్వాల్ ఇవ్వాలి. చూడు, అందుకనే కదా చూడు, నాట్ ఫర్నిష్డ్ బై అగర్వాల్ అంట. అంటే సెల్లర్ ఇవ్వట్లే. సెల్లర్ ఇవ్వకపోతే వాడికి ఎంత పర్సెంటేజ్? 5%. ఇన్స్టెడ్ ఆఫ్ 0.1% వీళ్ళు అప్లై 5%. సో ఇంతే ఆన్సర్. మళ్ళీ జస్ట్ రేట్ మారుతుంది అంతే. నెక్స్ట్ ఏంటి, 2061H కింద ఎవడు కలెక్ట్ చేయాలి? సెల్లర్ కలెక్ట్ చేయాలి. అంటే అగర్వాల్. అగర్వాల్కి పాన్ ఎవడెవడు? బయ్యర్ ఇవ్వాలి. అంటే గుప్తా ఇవ్వకపోతే అని రాయాలి. అంతే కదా. ఇఫ్ గుప్తా డిడ్ నాట్ గివ్ ద పాన్, ఇఫ్ పాన్ ఈజ్ నాట్ ఫర్నిష్డ్ బై గుప్తా టు మిస్టర్ అగర్వాల్, దెన్ ఎంత? 1%. అంతే. సో రేట్ అదే ఉంటుంది, నెంబర్స్ మీద మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. ఈ చార్ట్ ఒకసారి చూడు. ఈ చార్ట్ ద్వారా మనం 194Q, 206C1F, 206C1H ఈ మూడింటిని ఇంటర్లింక్గా చదువుకుంటే బెటర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఇది ఒకవేళ మనం కార్లు అమ్ముతున్నాం అనుకో, ఇది కార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ డీలర్కి అమ్మినప్పుడు అక్కడ 206C1F అనేది అప్లై అవుతుందంటే అప్లై కాదు కదా. మ్యానుఫ్యాక్చర్కి డీలర్కి మధ్య అప్లై అవ్వదు. అదే డీలర్కి కస్టమర్కి అయితే అప్లికబుల్ అవుతుంది. సో డీలర్ ఆఫ్ కార్ టు కస్టమర్ అయితే 206C. అప్పుడు కూడా ఏంటి, ఒక ఇండివిజువల్ ప్రైస్ ఆఫ్ ద కార్ మోర్ దెన్ 10 lakhs ఉన్నప్పుడే 206C1F అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, లేదు అంటే ఈవెన్ 10 lakhs కన్నా తక్కువ ఉన్నా సరే 206C1F అనేది అప్లికబుల్ కాదు. ఇక్కడ వరకు క్లియర్. మ్యానుఫ్యాక్చర్కి అయితే 1F అప్లికబుల్ కాదు, ప్రైస్ ఆఫ్ ద కార్ లెస్ దెన్ 10 lakhs ఉన్నా అప్లికబుల్ కాదు. ఓకే, పక్కన పెట్టుబడు. ఇప్పుడు మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద డీలర్ 1F అప్లికబుల్ కాలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే మ్యానుఫ్యాక్చర్ అన్నవాడు ఏమవుతాడంటే మ్యానుఫ్యాక్చర్ విల్ బికమ్ ద సెల్లర్. డీలర్ ఏమవుతాడు? బయ్యర్ అవుతాడు. మనం బయ్యర్ పర్స్పెక్టివ్లో మాట్లాడేది ఏంటి? 194Q. సెల్లర్ పర్స్పెక్టివ్లో మాట్లాడేది 206C1H. రైట్. ఇప్పుడు బయ్యర్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే 194Q అనేది అప్లై అవుతుందా అవదా? డీలర్ అవుతుంది. అంటే బయ్యర్ కనుక టర్న్ ఓవర్ మోర్ దెన్ 10 crores ఉంటే అప్పుడు 194Q అప్లై అవుతుంది. ఒకసారి 194Q అప్లై అయితే ఇంకా 206C1H అనేది మనం చెక్ చేసుకోం.
లేదు 194 అప్లై అవ్వలేదు అనుకో అప్పుడు 2060 1H చెక్ చేసుకుంటాం. అప్పుడు సెల్లర్ యొక్క టర్నోవర్ మోర్ దాన్ 1 crore 10 crores ఉంటే అప్పుడు 2060 1H అనేది అప్లై అవుతుంది. అది చెప్తున్నారు చూడు. ఇఫ్ డీలర్ బయ్యర్ అనే వర్డ్ది ఎక్కువ ఉంటే అక్కడ అప్లై అవుతుందంటే 194Q అనేది అప్లికబుల్ అవుతుంది. లేదు సెల్లర్ యొక్క టర్నోవర్ ఎక్కువ ఉంటే అప్పుడు 2060 1H అనేది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ పక్కకు రా. డీలర్ టు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2060 1F అప్లికబుల్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, 2060 1F అక్కడ కూడా మళ్ళీ ఏముంటుంది, ఇక్కడ కూడా మళ్ళీ బయ్యరు సెల్లర్ వీళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. బయ్యర్ యొక్క టర్నోవర్ దాటితే 194Q అప్లికబుల్ అవుతుంది. ఇది అప్లై అయితే ఇంకా సెల్లర్ 2060 1H అనేది ట్రై చేయం. ఒకవేళ 194Q అప్లై అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, 2060 1H అనేది చెక్ చేసుకుంటాం. అదే అది చెప్పింది. బయ్యర్ టర్నోవర్ ఎక్కువ ఉంటే 194Q చెక్ చేసుకుంటాం. సెల్లర్ యొక్క టర్నోవర్ ఎక్కువ ఉంటే 2060 1H అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీంతో ఒకసారి ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడు. ఇది అతుల్ సార్ మెటీరియల్ నుంచి క్వశ్చన్ నెంబర్ 51. ఓకే చూడు, ఇక్కడ ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు. ఈ మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తుందంటే రాఘవ్ మోటార్స్ అనే కంపెనీ వాళ్ళకి కార్లు అమ్ముతున్నాడట. అది ఏ కార్లు అమ్ముతున్నాడు, ఫోర్డ్ కార్సు మారుతి కార్సు అమ్ముతున్నాడు. అయితే ఆ తర్వాత వీడేం చేస్తున్నాడు, ఈ రాఘవ మోటార్స్ అనేవాడు ఐఏ గూడ్స్ని కార్స్ని ఓమ్ లిమిటెడ్ అనేవాడికి సేల్ చేశాడు. సేల్ డేటా మొత్తం ఇచ్చాడనమాట మనకి. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2060 1F ఏం చెప్తుంది, టర్నోవరా, ఒక కార్ యొక్క వాల్యూ మోర్ దెన్ 10 lakhs ఉంటే దాని మీద 1% టీసీఎస్ డిడక్ట్ చేయాలంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరర్కి డీలర్కి మధ్య జరుగుతున్న దాంట్లో 2060 1F అనేది అప్లికబుల్ అవుతుందంటే అప్లికబుల్ కాదు. ఓకే, మరి వీడి దగ్గర నుంచి ఓమ్ లిమిటెడ్కి వెళ్ళినప్పుడు 1F అనేది అప్లికబుల్ అవుతుంది. సో హోమ్ లిమిటెడ్కి అమ్మిన సేల్స్ మొత్తం ఇచ్చాడు. ఇక్కడ 2024 ఎన్ని అమ్మాడట, మారుతి కార్లు 37 lakhs వరకు అమ్మాడు. సో 37 lakhs ఇంటూ 1%. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 24లో అమ్మాడు, 12th August 2024లో అమ్మితే అక్కడ 19 lakhs ఇంటూ 1%. ఇక్కడ చూడు ఫోర్డ్ కార్ అమ్మాడు. ఆ యొక్క కార్ యొక్క వాల్యూ 8 lakhs. సో ఇక్కడ మనం 1% టీడీఎస్ డిడక్ట్ చేస్తామంటే చెయ్యం, ఎందుకంటే ఇండివిజువల్ కార్ యొక్క వాల్యూ లెస్ దెన్ 10 lakhs ఉంది కాబట్టి వీ డోంట్ అప్లై. మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తాం. 12 lakhs ఇంటూ 1%. చూడు, 37 lakhs ఇంటూ 1%, 37,000 19 lakhs ఇంటూ 1%, అలాగే 12 lakhs ఇంటూ 1%. సో టోటల్ టీసీఎస్ అమౌంట్ ఎంత, 68,000. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నువ్వేం చెప్పాలి, ఇక్కడ ఇది కూడా చెప్పాలి కదా, రాయాలి కదా, ఏమని, మ్యానుఫ్యాక్చరర్కి డీలర్కి మధ్య 2060 1F అనేది అప్లికబుల్ కాదు. సెల్లర్ ఇస్ రిక్వైర్డ్ టు కలెక్ట్ టీసీఎస్, అది ఎక్కడ రాసాడు ఈయన, అది రాయలేదా. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సరే ఇక్కడ 2060 1F అనేది అప్లికబుల్ కాదంటున్నాం, మరి ఇంకేం అప్లికబుల్ అవ్వచ్చా, 194Q 2060 1H చెక్ చేసుకోవాలి కదా. బయ్యర్ యొక్క టర్నోవర్ ఎంత చెక్ చేయాలి, వీళ్ళిద్దరు పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను నేను. ఓకే, వీళ్ళిద్దరు పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను. ఇక్కడ 194Q చెక్ చేయి. 194Q చెక్ చేయాలంటే బయ్యర్ యొక్క టర్నోవర్ మోర్ దాన్ 10 crores ఉండాలి. చూడు, ఇక్కడ రాఘవ్ మోటార్స్ లిమిటెడ్ యొక్క టర్నోవర్ ఎంత అని చెప్పాడు, 9.8 crores అంట, అంటే 10 crores దాటలేదు కదా. సో ఇక్కడ 194Q అనేది అప్లికబుల్ కాదు. అప్పుడు మళ్ళీ ఏం చెక్ చేసుకోవాలి, 2060 1H చెక్ చేసుకోవాలి. 2060 1H చెక్ చేయడానికి నీకు మ్యానుఫ్యాక్చరర్ యొక్క టర్నోవర్ డీటెయిల్స్ ఇవ్వలేదు నీకు క్వశ్చన్లో. సో ఇక్కడ 2060 1H చెక్ చేయడానికి లేదు. సో వీటి పర్స్పెక్టివ్లో ఈ జస్ట్ ఏది అప్లికబుల్ కావట్లే. ఇప్పుడు ఏం చేద్దాం, వీళ్ళిద్దరి పర్స్పెక్టివ్లో చూద్దాం. ఓమ్ లిమిటెడ్కి రాఘవ్ లిమిటెడ్స్కి. రాఘవ్ లిమిటెడ్ అనేవాడు ఇప్పుడు ఏమవుతున్నాడు, సెల్లర్ అవుతాడు. ఓమ్ లిమిటెడ్ అనే అవుతాడు, బయ్యర్ అవుతాడు. ఇక్కడ చూస్తే నువ్వు ఈ ఫోర్డ్ లిమిటెడ్ కేసులో ఎంత 8 lakhs కేసులో నీకు 2060 1F అనేది అప్లికబుల్ కాలేదు కదా. దాని గురించి వదిలే, ఇక్కడ బయ్యర్ ఉన్నాడు ఓమ్ లిమిటెడ్, బయ్యర్ యొక్క టర్నోవర్ మోర్ దాన్ 10 crores దాటిందని ఎక్కడని చెప్పాడా, చెప్పలేదు. సో ఇక్కడ 194Q ఇక్కడ చెక్ చేయలేము. సో వీ కాంట్ చెక్ హియర్ 194Q. మరి ఇంకేం చెక్ చేయొచ్చు, సెల్లర్ పర్స్పెక్టివ్లో చెక్ చేయొచ్చు కదా, 2060 1H. ఇది సెల్లర్ అవుతున్నాడు కాబట్టి 2060
హెచ్ అనేది 206C 1H చెక్ చేయాలి. 1H చెక్ చేయాలంటే ఎంత? సెల్లర్ యొక్క టర్నోవర్ మోర్ దాన్ 10 crores ఉండాలి. రాఘవ్ లిమిటెడ్ యొక్క టర్నోవర్ ఎంత చెప్పాడు ఇక్కడ క్లియర్గా 9.8. అంటే ఇక్కడ 2060 1Hలో కూడా అప్లికబుల్ కావట్లేదు కాబట్టి అంతే, ఇంక మనం ఏం చేయలేం అక్కడ. ఫోర్డ్ కార్ విషయంలో 8 lakhs. ఒకసారి మళ్ళీ ఆన్సర్ మొత్తం చేద్దాం. ఇన్ ఆల్ ద 3 cases mentioned above, the payment was received on the date of the sale of the Maruti cars and the tax has to be collected on the respective dates of the mentioned above. సో ఇక్కడ మనం ఫోర్డ్ కార్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనం డబ్బులు కలెక్ట్ చేసుకుంటాం అప్పుడే టీసీఎస్ కలెక్ట్ చేసుకోవాలి, అంతే కదా. 2060 1F ఎప్పుడైతే అమౌంట్ రిసీవ్ చేసుకున్నామో 1Fలో కానీ 1Hలో కానీ ఎప్పుడైతే అమౌంట్ రిసీవ్ చేసో అప్పుడే టీసీఎస్ డిడక్ట్ చేయాలి, అదే చెప్తున్నాడు. ఓకే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫోర్డ్ కార్ అయితే 8 lakhs. ద ట్యాక్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి కలెక్టెడ్ అండర్ సెక్షన్ 2060 1F సిన్స్ ఇట్ ఇస్ వాల్యూ డస్ నాట్ ఎక్సిడ్ 10 lakhs. 10 lakhs దాటలేదు కాబట్టి డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్దర్ రిగార్డ్స్ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ ఆఫ్ 8 lakh ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫోర్డ్ కార్, సిన్స్ ద సేల్ కన్సిడరేషన్ ఆఫ్ 8 lakhs in respect of Ford car is the only receipt of Om Limited which is excluded from the purview of the 2060 1F and this receipt does not exceed the annual threshold limit of 50 lakhs. No tax is required to be collected at the source under section 2060 1H. అంటే ఏంటి, 2060 అంటే సెల్లర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే సెల్లర్ యొక్క టర్న్ ఓవర్ 10 crores దాటలేదు అండ్ దాని వాల్యూ కూడా 50 lakhs దాటలేదు కాబట్టి 2060 1H కూడా అప్లికబుల్ కావట్లేదు. దట్స్ ఇట్. లెట్ us revise దిస్ చార్ట్. ఈ చార్ట్ ఏ కాంబినేషన్లో మాట్లాడుతుందంటే 2060 1, 2060 1H, 194Q. 2060 1 అంటే ఏంటి, స్పెసిఫైడ్ గూడ్స్, సెల్లర్ పర్స్పెక్టివ్, బయర్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఏంటంటే ఏదైనా గూడ్స్ 2060 1లో కవర్ అయితే వాటిని యూజ్డ్ బై బయ్యర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ పవర్ జనరేషన్ అయితే నీకు ఆల్రెడీ 2060 1లో చదువుకున్నప్పుడు ఏంటంటే బయ్యర్ పర్సనల్ కన్సంప్షన్ కన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ పవర్ జనరేషన్కి వాడితే అక్కడ 2060 1 అనేది అప్లికబుల్ కాదు. ఆడు ఎప్పుడైతే ట్రేడింగ్ పర్పస్లో వాడుతున్నాడో అప్పుడే 2060 1 అనేది అప్లికబుల్. ఇప్పుడు నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్ కానీ వాడితే 2060 1 అప్లికబుల్ కాదన్న. అప్పుడు ఏం చెక్ చేసుకోవాలి, బయ్యర్ పర్స్పెక్టివ్లో చూసుకోవాలి. బయ్యర్ బిగ్ పర్సన్, బయ్యర్ ఎవడు అంటే 194Q అప్లై అవుతుంది అక్కడ. ఓకే, బయ్యర్ యొక్క టర్న్ ఓవర్ చూసుకుంటాం, అక్కడ వాల్యూ అనేది మోర్ దెన్ 50 lakh ఉందో లేదో చూసుకుంటాం. ఒకవేళ 194Q అప్లికబుల్ కాకపోతే కెన్ వీ గో అండ్ చెక్ ఇన్ 2060 1H? నో, బికాస్ 2060 1H ఏం చెప్పింది క్లియర్గా, ఏమన్నా గూడ్స్ 2060 1లో అప్లికబుల్ అయితే స్పెసిఫైడ్ గూడ్స్కి 2060 1H అనేది నాట్ అప్లికబుల్ ఈవెన్ సెల్లర్ టర్న్ ఓవర్ దాటి మోర్ దెన్ 10 crores ఉన్నా అండ్ సేల్ వాల్యూ మోర్ దెన్ 50 lakhs ఉన్నా సరే అక్కడ 2060 1 అనేది అప్లికబుల్ కాదు. విత్ దిస్ లెట్ us గో అండ్ సాల్వ్ వన్ క్వశ్చన్. ఏంటిది అంటే అతుల్ సార్ మెటీరియల్ నుంచి క్వశ్చన్ నెంబర్ 52. ఓకే, చూడు ఏం చెప్తున్నారంటే ఇందులో ఎగ్జామిన్ ద అప్లికబిలిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు కలెక్షన్ ఆఫ్ TCS ట్యాక్స్ ఎట్ సోర్స్ అండ్ కంప్యూట్ ద లైబిలిటీ ఇఫ్ ఎనీ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఫస్ట్ కేస్, సెకండ్ కేస్. ఫస్ట్ కేసులో ఏం మాట్లాడుతుందంట, XYZ Limited was incorporated in 1st April 2024 for trading of goods. Its turnover ఇచ్చాడు 12 crores. During the year it purchased goods from White Ride. Details are as follows. Details కొన్న డీటెయిల్స్ ఇచ్చాడు. The above dates represent the date of credit to the accounts of Messrs. White Ride. Payment is made after 1 month. Immediately after the following month Mrs. White turnover ఒకటి ఇచ్చాడు. ఇందుకు ఎలా చదువుతున్నామంటే చూడు, సరే నీట్గా చెప్దాం. ఇప్పుడు XYZ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందా, అది ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేశారట, 1/4/2024లో. సో ప్రీవియస్ ఇయర్లో ఈ ఇయర్లోనే ఇన్కార్పొరేట్ చేసినప్పుడు దాని ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్కడ ఖచ్చితంగా 194Q అనేది అప్లికబుల్ కాదు. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే అక్కడ ఏ సెక్షన్లో ప్లేలోకి వస్తే చూడు, ఇదేమైనా స్పెసిఫైడ్ గూడ్సా కాదు. సో ఇక్కడ మనకు అప్లికబుల్ చెక్ చేసుకోవాల్సిన రెండు సెక్షన్ 2060 1H 194Q. 194Q కూడా అప్లికబుల్ కాదు, ఎందుకంటే బయ్యరు ఇప్పుడే కదా ఇన్కార్పొరేట్ అయ్యాడు, 2024లో ఇన్కార్పొరేట్ అయ్యాడు కాబట్టి వాడికి ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ ఉండదు. సో వీ కాంట్ అప్లై 194Q. దెన్ వీ హ్యావ్ టు చెక్ విత్ సెల్లర్
హూ ఇస్ ద సెల్లర్? అసలు ఇక్కడ ఏంటి? XYZ లిమిటెడ్ ఇస్ ద బయ్యర్. ఎందుకంటే ఇటు కొనుక్కుంటున్నాడు కాబట్టి. వీడికి అమ్మేవాడు ఎవడు? వైట్ రైడ్. వైట్ రైడ్ ఏమన్నా అనేవాడు ఏమవుతాడు? సెల్లర్. ఓకే. ఈ సెల్లర్ యొక్క టర్నోవర్ కింద ఇచ్చాడు చూడు. వైట్ రైడ్ యొక్క టర్నోవర్ 23, 24లో 11 క్రోర్స్, 24, 25లో 9.7 క్రోర్స్. సో ఇప్పుడు నీకు ఒక డౌట్ వస్తుంది. నేను ఏ ఇయర్ పట్టించుకోవాలని. నువ్వు ఫస్ట్ ఏ ఇయర్లో ఉన్నావు ఊహించుకో. ఇక్కడ చూడు 24 డేటా ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎస్యూమ్ యు ఆర్ ఇన్ 24, 25 రైట్. దీని ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది? 23, 24. ఈ ప్రీవియస్ ఇయర్లో టర్నోవర్ మనకి 10 క్రోర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? 11 క్రోర్స్ ఉంది. సో 2061 అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఏదైతే ఎక్సెస్ ఆఫ్ 50 lakhs ఉందో దాన్ని మనం ట్యాక్స్ చేయాలి. ఫస్ట్ ఆగస్ట్ 24 వరకు ఏమైనా ట్యాక్స్ చేస్తావా? లేదు, నథింగ్. ఇన్ 15th సెప్టెంబర్లో మనకి ఎంత వెళ్ళింది? 30 lakhs. అంటే ఎంత ఎక్సెస్ ఆఫ్ 50 lakhs ఎంత ఉంది? 50 మైనస్ 55 అంటే 5 lakhs మీద మనం ట్యాక్స్ చేయాలి. ఎంత ట్యాక్స్ చేస్తాం? ఎలా వచ్చింది 5 lakhs? 25 + 30 ఎంత? 55. 55లో 5 lakhs, 50 lakhs అనేది ఆల్రెడీ ఎగ్జామ్టెడ్ కాబట్టి 5 lakhs మీద మనం ట్యాక్స్ అప్లై చేయాలి. సో 2061Hలో మన ట్యాక్స్ ఎంత? 0.1%. సో 5 lakhs మీద 0.1% చేస్తే 500. ఓకే. అయితే ఈ ట్యాక్స్ అనేది ఎప్పుడు కలెక్ట్ చేయాలి? ఎయిదర్ రిసీట్ ఆర్ క్రెడిట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. వాడు ఏం చెప్తున్నాడు చూడు. ద అబోవ్ డేట్స్ రిప్రజెంట్ ద డేట్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ద అకౌంట్ ఆఫ్ మిస్సెస్ వైట్ లిమిటెడ్. ఓ, ఇది ఇంపార్టెంట్. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా విను. నార్మల్గా ఏమనుకుంటాం అంటే ఇక్కడ క్రెడిట్ అయిన రోజున వైట్కి ఇవి క్రెడిట్ అయిన డేట్లు. బట్ పేమెంట్ ఈజ్ మేడ్ ఆఫ్టర్ 1 month. పేమెంట్ అనేది 1 month తర్వాత. నార్మల్ మనం ఏమనుకుంటాం? పేమెంట్ ఆర్ క్రెడిట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనుకుంటాం. బట్ 2061Hకి ఏం చూడాలి? పేమెంట్ టైమే చూడాలి. దట్ ఈజ్ 1 ఆన్ ద సేమ్ డేట్ ఇన్ ద ఇమీడియట్లీ ఫాలోయింగ్ మంత్. ఫాలోయింగ్ మంత్లో సేమ్ డేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది పేమెంట్ ఎప్పుడు జరుగుతుంది? వీళ్ళు పేమెంట్ 15th October 2024. సో 15th Octoberన పేమెంట్ చేయాలి వీడు. చూడు, అందుకని 15th October నాడు ట్యాక్స్ కడుతున్నాడు. No tax is to be collected on 1st September 2024 since the aggregate receipts till the date was 25 lakhs has not exceeded the threshold limit. 15th October కలెక్ట్ చేయాలి. ఎంత? 500. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? డిసెంబర్లో ఎంత దాటిస్తుంది? 15 lakhs. 15 lakhs ఇంటూ 0.1% అంటే 1500. ఎప్పుడు పే చేయలేడు? జనవరి నెక్స్ట్ 1 month తర్వాత కాబట్టి 15th January. 15th Januaryలో 1500 పే చేయాలి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గ్రాంట్స్ లీజ్ ఆఫ్ కోల్ మైన్ టు మెజర్స్ XYZ కంపెనీ ఆన్ September 2024 and charge 10 crores for the lease. Company Limited sold coal for 1 crore to ABP Limited during the previous year 24-25. The turnover of XYZ Company Limited and Messrs AB Private Limited for the financial year 23-24 amounted to 5 crore and 6 crore respectively. ఇక్కడ ఏం చెప్తున్నాడు? గవర్నమెంట్ అను తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంట? XYZ లిమిటెడ్ అనేవాడికి ఏం చేసింది? లీజ్ ఇచ్చింది. గ్రాంట్స్ ఏ లీజ్ ఆఫ్ కోల్ మైన్ యొక్క లీజ్ని XYZ లిమిటెడ్కి ఇచ్చింది. సో ఇక్కడ ఒకసారి ఆగు. ఎలా ఏదైనా మనకి లీజ్ కానీ లైసెన్స్ కానీ వస్తే నువ్వు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎంత TCS కలెక్ట్ చేయాలి? 2%. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎంత కలెక్ట్ చేయాలి? 10 crores మీద 2% TCS కలెక్ట్ చేయాలి, రైట్? సో 10 crores మీద TCS 2% 20 lakhs. నెక్స్ట్ ఇప్పుడు ఈ XYZ లిమిటెడ్ ఏం చేయాలి? ఏం చేసింది ఇది? XYZ కంపెనీ లిమిటెడ్ సోల్డ్ కోల్ ఫర్ 1 crore. ఇప్పుడు కోల్ని ABP లిమిటెడ్ అనే వాళ్ళకి అమ్మింది. కోల్ అనేది ఏంటి? స్పెసిఫైడ్ గుడ్. మినరల్ ఆఫ్ కోల్ ఆర్ లిగ్నైట్ ఆర్ ఐరన్ ఓర్ అని చదివే కదా, అక్కడ ఎంత? 1%. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైతే XYZ లిమిటెడ్ ఇచ్చింది కాబట్టి XYZ లిమిటెడ్ TCS కలెక్ట్ చేసుకోవాలి. ఎంత? 1% TCS కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ కట్టాలి. సో ఆ 1 crore మీద 1% కలెక్ట్ చేసుకొని TCS కట్టాలి. ఎప్పుడు కట్టాలి? 2061 Fకి Hకే కదా. సో మిగిలినన్నిటికి ఏంటి? ఎయిదర్ పేమెంట్ ఆర్ క్రెడిట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. XYZ Limited is required to collect TCS on the sale of coal to ABP Limited.
ఓకే, విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చేయకముందు ఒక చిన్న కాన్సెప్ట్ మళ్ళీ అదే కాన్సెప్ట్ రివైజ్ చేసుకుందాం. ఏంటి 206 1F 1H 194Q ఏం మాట్లాడామంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ టు డీలర్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్కి డీలర్కి 1F అనేది అప్లికబుల్ కాదు. అక్కడ ఫస్ట్ ఏం చూసుకోవాలి, 194Q చెక్ చేసుకోవాలి, దాని తర్వాత 206 1H అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, అదే లెట్ us గో. ఇప్పుడు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ ఎక్కడదంటే అతుల్ సార్ మెటీరియల్ నుంచి క్వశ్చన్ నెంబర్ 15. ఏం చెప్తున్నాడు, ఎగ్జామిన్ ద అప్లికబిలిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు డిడక్షన్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ సోర్స్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఫస్ట్ కేసు చూద్దాం. డెల్టా లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ విచ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ 1st April 2024. ఓకే, అది ఏం కొన్నాడట, కోల్ అనగానే మనకి ఏం రావాలి మైండ్లోకి, 206C1 అంతే కదా. స్పెసిఫైడ్ గూడ్స్లో కోల్ మీద ఎంత పర్సెంటేజ్, TCS 1%, అది మనకు స్ట్రైక్ అయిపోవాలి. అంటే ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, 206C1 పక్కన పెట్టుకోం. నెక్స్ట్ అనదర్ ఇండియన్, ఇది కోల్ కొనుక్కున్నదట ఎక్కడి నుంచి, ఫీ లిమిటెడ్ అనదర్ ఇండియన్ కంపెనీ. సో ఫీ లిమిటెడ్ అనేవాడు ఏమవుతున్నాడు, సెల్లరు, డెల్టా అనేవాడు బయ్యర్ అవుతున్నాడు. ఓకే, కోల్ కొనుక్కున్నారు ఎంతకి, ఫర్ 75 lakhs డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 24-25. ఓకే, 24-25లో జరిగిన ట్రాన్సాక్షన్ అది. టు మ్యానుఫ్యాక్చర్ స్టీల్, డెల్టా లిమిటెడ్ ఫర్నిషెస్ డిక్లరేషన్ దట్ కోల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టీల్ అండ్ నాట్ ఫర్ ద ట్రేడింగ్. నీకు 206C1 అనేది ఎవరికి అప్లై అవుతుంది, ట్రేడింగ్ బిజినెస్లో. అదే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటే నీకు అసలు 206C1 అనేది అప్లికబుల్ కాదు. ఓకే, వాట్ ఆర్ ద TCS అండ్ TDS ఇంప్లికేషన్స్ ఆఫ్ సచ్ ట్రాన్సాక్షన్స్ ఇఫ్ డెల్టా లిమిటెడ్ టర్న్ ఓవర్. ఈ డెల్టా లిమిటెడ్ యొక్క టర్న్ ఓవర్ ఇచ్చాడు, ఎందుకు ఇస్తున్నాడు, నీకు 206C1 అనేది అప్లికబుల్ కాకపోతే అప్పుడు నువ్వు ఏం చెక్ చేసుకోవాలి, 194Q చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత 194Q తర్వాత 1H చెక్ చేసుకోవాలి. వీటి కోసం ఆ టర్న్ ఓవర్ డేటా ఇచ్చాడు. ఓకే, సో వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ ఇన్కార్పొరేట్, అది పక్కన పెట్టాం. సో ఇప్పుడు ఫస్ట్ లెటర్స్ చెక్ విత్, ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది కదా, 206C1 అనేది అప్లికబుల్ కాదు. ఎందుకు అప్లికబుల్ కాదంటే ఆడు మ్యానుఫ్యాక్చరింగ్లో వాడుతున్నాడు. ట్రేడర్కి అయితేనే మనం 206C1 అనేది అప్లై చేస్తాం. నెక్స్ట్ ఏంటి, 194Q గురించి మాట్లాడితే చెప్పు, వాట్ ఈజ్ 194Q? వాట్ ఈజ్ 194Q అంటే ఏంటి, బయ్యర్ పర్స్పెక్టివ్లో. బయ్యర్ కనుక బిగ్ పర్సన్ అయితే అప్పుడు 194Q అప్లికబుల్ అవుతుంది. బట్ ఇన్కార్పొరేషన్ అనేది లాస్ట్ ఎప్పుడే చెప్తున్నాడు, ఈ ఇయరే ఇన్కార్పొరేట్ అయితే అప్పుడు వాడికి 194Q అప్లికబుల్ అవుతుందా, అవ్వదు. ఎందుకు అవ్వదు, వాడి యొక్క టర్న్ ఓవర్ ప్రీవియస్ ఇయర్లో టర్న్ ఓవర్ ఉండదు కదా, అందుకనే వాడికి 194Q అప్లికబుల్ కాదు. సో ఇక్కడ ఏం చెప్తుండే, ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1st April 2024 అంటే ఈ ఇయర్లోనే ఇన్కార్పొరేట్ అయ్యింది. సో దానికి ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ ఉండదు కాబట్టి అక్కడ 194Q కూడా అప్లికబుల్ కాదు. సో లెట్ us చెక్ విత్ 206C1H. 1H అప్లికబుల్ కావాలంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఇక్కడ సెల్లర్ ఎవడో, ఫీ లిమిటెడ్ యొక్క టర్న్ ఓవర్ ఎంత, ఇక్కడ చెప్పాడు, ఫీ లిమిటెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ రేంజెస్ ఫ్రమ్ 16 crores అండ్ 18 crores ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఓకే, ఇక్కడ సేల్ ఎంత జరుగుతుంది, 75 lakhs. అంటే 206C1H అప్లికబుల్ అవుతుందా, సారీ 206C, అసలు 206C1H ఎందుకు అప్లికబుల్ అవుతా, అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే నీకు ఎక్కడైతే స్పెసిఫైడ్ గూడ్స్ మీద 206C1 వస్తుందో అక్కడ 194Q మాత్రమే చెక్ చేసుకోవాలి. 1H అన్నది అప్లికబుల్ కాదు. క్లియర్గా చదువుకున్నాం కదా ప్రొవిజన్లో. సారీ, మై మిస్టేక్. బ్లైండ్గా వెళ్ళిపోతే ఇలాంటి తప్పులు చేస్తాను అనమాట. ఎందుకు అప్లికబుల్ అర్థమవుతుంది కదా, మనకు ప్రొవిజన్లోనూ క్లియర్గా చెప్పేశాడు, 206C1 స్పెసిఫైడ్ గూడ్స్కి 206CH 1H అనేది అసలు అప్లికబుల్ కాదు. సో 1H అనేది అప్లికబుల్ కాదు. సో ఇక్కడ ఏ సెక్షన్ కింద కూడా మనం ట్యాక్స్ అప్లై చేయలేం. సో ఇట్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్. అది చెప్తారు చూడు, ఫస్ట్ ఏం చెప్తున్నాడు, 206C కింద అప్లై చేయలేం, ఎందుకంటే వాడు మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్కి వాడుతున్నాడు కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ కాబట్టి. నెక్స్ట్ ఏంటి, 194Q కింద అప్లై చేయలేం. ఎందుకు అప్లై చేయలేం అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కాబట్టి. 206C అన్నది అసలు అప్లై చేయకూడదు, 206C1H అన్నది అప్లై చేయకూడదు, ఎందుకంటే అది స్పెసిఫైడ్ గూడ్స్ కాబట్టి.
నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ డెల్టా లిమిటెడ్ వాజ్ ఇంకార్పొరేటెడ్ ఆన్ 1st April 2023. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు బాబు, 23లో ఇంకార్పొరేట్ అయ్యిందంటే మనం ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాం, 24-25లో. దీని ప్రీవియస్ ఇయర్ ఎంత, అండ్ ఇట్స్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్లో టర్న్ ఓవర్ ఉంది ఎంత, 10 crores అట. మనం ఏం చెప్పాం, ఇట్ షుడ్ ఎక్సీడ్ ద 10 crore. టర్న్ ఓవర్ 10 crore కన్నా ఎక్కువ ఉంటేనే కదా 194Q అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఎక్సీడ్ అవ్వలేదు కదా 10 crores, జస్ట్ 10 crores. సో 194Q కూడా అప్లికబుల్ కాదు. ద ఆన్సర్ వుడ్ నాట్ చేంజ్ ఈవెన్ దో ఇంకార్పొరేషన్ హ్యాపెండ్ ఆన్ 1st April 2023 బికాస్ ద టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సీడ్ 10 crores. ఓకే, దిస్ ఈస్ డన్. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి, ఇది చూడు, 6 Sigma. A car manufacturer sold the following cars to the car dealers Epsilon Limited and Omega Limited in the year 24-25. ఇక్కడ ఏంటంటే సిగ్మా కూడా ఉన్నాడు రా, ఆడు మ్యానుఫ్యాక్చరర్, ఆడిద్దరికి అమ్ముతున్నాడు, ఎప్సిలాన్కి ఒమేగాకి. వాడు అమ్మిన రేట్లు ఇచ్చాడు. ఇప్పుడు దీని మీద టీసీఎస్ అప్లికబుల్ అవుతుందా, టీడీఎస్ అప్లికబుల్ అవుతుందని నువ్వు చెప్పాలి. సో ఫస్ట్ ఏం చెప్తావు, కార్లు అంటే 20 కార్లు అనగానే 1F రావాలి. 1Fలో రేట్ ఎంత, 1%. ఓకే, కానీ మ్యానుఫ్యాక్చరర్కి ఇది అప్లికబుల్ అవుతుందా, ఈడు అమ్మినప్పుడు మ్యానుఫ్యాక్చరర్ డీలర్కి అమ్ముతున్నాడు, మ్యానుఫ్యాక్చరర్ డీలర్లకు అమ్ముతున్నాడు కాబట్టి 1F అనేది అప్లికబుల్ కాదు. సో అయిపోయాయి. నెక్స్ట్ ఏం చూడాలి, అది 1F అప్లికబుల్ కాకపోతే నెక్స్ట్ నువ్వు ఏం చూసుకోవాలంటే 194Q చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత 206C 1H చెక్ చేసుకోవచ్చా లేదా, చెక్ చేసుకోవచ్చు. ఎందుకు చెక్ చేసుకోవచ్చు, ఇది స్పెసిఫైడ్ గుడ్స్ కాదు కదా. స్పెసిఫైడ్ గుడ్స్ అయితే 206C 1H చెక్ చేసుకో. ఓకే, అయితే ఓకే. 194Q ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది, బయ్యర్ పర్స్పెక్టివ్లో. వీళ్ళ యొక్క బయ్యర్స్ యొక్క ఎప్సిలాన్ లిమిటెడ్, ఒమేగా లిమిటెడ్ గురించి చెప్పు. ఎప్సిలాన్ లిమిటెడ్ టర్న్ ఓవర్ ఎంత చూడు, వాడి యొక్క టర్న్ ఓవర్ ఎప్సిలాన్ది 14 crores, అంటే టర్న్ ఓవర్ మోర్ దాన్ 10 crores ఉంది కాబట్టి ఓకే. వాడు చేస్తున్న ట్రాన్సాక్షన్ మోర్ దాన్ 50 lakhs కాదా, 10 cars 120 lakhs, అంటే 120 minus 50 అంటే 50 lakhs ఎలాగో ఎగ్జామ్టెడే కాబట్టి మిగిలిన 70 lakhs మీద మనం ఏం చేయాలి, 194Q కింద 0.1% కదా టీడీఎస్. సో టీడీఎస్ అది 0.1%. సో 70 lakhs మీద 0.1% టీడీఎస్ అండర్ సెక్షన్ 194Q. ఓకే, 194Q 0.1. సో 194Q అయిపోయింది. ఫస్ట్ 20 చూడు ప్రాసెస్ ఏం చేసాం, ఫస్ట్ 1F చెక్ చేసుకున్నాం, అప్లికబుల్ కాదు. 194Q చెక్ చేసుకున్నాం, అప్లై అయింది. 194Q అప్లై అయితే ఇంకా 206C 1H అనేది ఎప్సిలాన్ లిమిటెడ్కి చెక్ చేయం కాబట్టి ఇక్కడతో అయిపోయింది ఎప్సిలాన్కి. నెక్స్ట్ ఒమేగా చూడాలి. ఒమేగాకు కూడా 1F అప్లికబుల్ కాదు. ఓకే, 1F నాట్ అప్లికబుల్. నెక్స్ట్ ఇంటూ 194Q చెక్ చేయాలి. అంటే బయ్యర్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాం. బయ్యర్ అంటే ఒమేగా లిమిటెడ్ యొక్క టర్న్ ఓవర్ ఎంత, 9 crores. అంటే ఏమైంది, 10 crores ఎక్సీడ్ అవ్వలేదు కదా. సో 194Q ఈజ్ నాట్ అప్లికబుల్. నెక్స్ట్ ఏం చెక్ చేసుకుంటాం, 194Q తర్వాత 206C 1H చెక్ చేయాలి. 1H ఎవడ పర్స్పెక్టివ్లో, సెల్లర్ పర్స్పెక్టివ్లో. సిగ్మా యొక్క టర్న్ ఓవర్ ఎంత, ఈజ్ ఇట్ మోర్ దాన్ 10 crores? ఎస్, 10 crores కన్నా ఎక్కువే. వాడు సేల్ చేసిన వాల్యూ ఎంత ఒమేగాకి, 80 lakhs, అంటే ఎక్సెస్ ఆఫ్ 50 lakhs, అంటే 80 minus 50 ఎంత, 30 lakhs. 30 lakhs మీద ఎంత, 0.1% ట్యాక్స్ కట్టు, అంతే. 30 lakhs మీద 0.1% ట్యాక్స్ కడితే ఎంత, 206C 1H ఈజ్ అప్లికబుల్ వుడ్ బి అట్రాక్టెడ్. సో 30 lakhs మీద 0.1%. సిన్స్ ద ట్రాన్సాక్షన్ హాజ్ ఆల్రెడీ బీన్ సబ్జెక్ట్ టు టీడీఎస్ అండర్ సెక్షన్ 194Q. ఏం చెప్తున్నాడు ఇక్కడ, accordingly in respect of sale of cars to Omega Limited, 6 Sigma is required to collect 0.1% of 30 lakhs at the time of receipt. However, no tax is to be collected by Sigma Limited from Epsilon. అంతే, ఓకే అయిపోయిందిలే. 206C 1H కింద ట్యాక్స్ చేసాం. బట్ వీటికి ఏంటి ఏదో చెప్తున్నాడు, ఎప్సిలాన్కి అయితే 194Q అనేది అప్లికబుల్ అవుతుంది. సో 206C 1H కింద మళ్ళీ ట్యాక్స్ చేయమని చెప్పాడు, అంతే, ఇంకేమీ లేదు. అంతే మన ప్రాసెస్ రైట్. సో విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ డన్.
నెక్స్ట్ మనం ఒకసారి ఇది 2061Hని రివైజ్ చేసుకుందాం. ఓకే, ఒకసారి చూడు మళ్ళీ. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఎవరైనా డబ్బులు రెమిటెన్స్ చేసుకుంటే ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం అయితే 5% టీసీఎస్. ఇఫ్ రెమిటెన్స్ ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్ అవుట్ ఆఫ్ లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా 0.5%. అదర్ రెమిటెన్స్ అయితే 20%. ఇదేం పట్టించుకోకుండా వదిలే. ఓకే, డోంట్. అదర్ రెమిటెన్స్ అయితే 20% అంతే. ఇప్పుడు ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్కి అయితే 5% అప్ టు 7 lakhs అండ్ అబౌవ్ 7 lakhs అయితే 20%. ఈ పైన ఉన్న వాటికైతే 7 lakhs వరకు ఎగ్జామ్ట్, అబౌవ్ 7 lakhs అయితే ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. నేను లోన్ తీసుకున్నా, ఒక కంపెనీ ఓడి దగ్గర నేను లోన్ తీసుకొని ఆ లోన్ డబ్బులతో మా కొడుక్కి, నేను ఫారెన్లో ఉన్న మా కొడుక్కి ఎడ్యుకేషన్ కోసం నేను డబ్బులు పంపించా, దాని మీద లోన్ కడతాను. ఇప్పుడు ఈ లోన్ మరి ఎడ్యుకేషన్ కోసమే కదా లోన్ తీసుకున్నప్పుడు నాకు 0.5% ఇస్తారా అంటే ఇవ్వరు. నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావు? నీ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకున్నావు. నీకు ఇచ్చిన కండిషన్ ఏంటి? ఒరే, నువ్వు ఎవరి దగ్గర తీసుకోమని చెప్పానంటే నేను బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఆఫ్ ఇండియాలో ఉన్న బ్యాంక్స్ దగ్గర కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకుంటేనే నీకు 0.5%. వేరే ఎవరి దగ్గర తీసుకున్నా ఇట్ ఈస్ 5% ఆఫ్ ట్యాక్స్ టీసీఎస్ వసూలు చేస్తాం. లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ చూడిది. క్వశ్చన్ నెంబర్ 53 ఫ్రమ్ అతుల్ సార్ మెటీరియల్. ఓకే, పేజ్ నెంబర్ 10.48. క్వశ్చన్ నెంబర్ 53 ఏం చెప్తున్నట్ట? ఫస్ట్ ఎగ్జామిన్ ద అప్లికబిలిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు టీసీఎస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. రాజేష్ అనే ఒక వ్యక్తి 5,80,000 టువర్డ్స్ మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ ఆఫ్ హిస్ సన్ పర్సూయింగ్ ఎడ్యుకేషన్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా. ఓకే, రాజేష్ గారు ఆస్ట్రేలియాలో చదువుతున్నారు. ఆయన కోసం మనం 5,80,000 మెడికల్ ట్రీట్మెంట్ కోసం పంపించాం, ఎడ్యుకేషన్ కోసం కాదు. ఆ తర్వాత మళ్ళీ ఆయన చదువు కోసం మనం ఎంత పంపించాం? రెమిటెడ్ 7,80,000 ఫర్ టు యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా ఫర్ హిస్ సన్స్ ఎడ్యుకేషన్. ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? అవుట్ ఆఫ్ లోన్ టేకెన్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్, అండ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇట్స్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నాట్ ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. బోత్ ద రెమిటెన్సెస్ వర్ మేడ్ త్రూ ద సేమ్ ఆథరైజ్డ్ డీలర్ అండర్ ద లిబరైజ్డ్ స్కీమ్ రెమిటెన్స్ ఆఫ్ ఆర్బీఐ. సో ఇప్పుడు చెప్పాలి. సో వీడికి ఎంత ఇద్దాం సింపుల్గా అంటే, బాబు మెడికల్ ట్రీట్మెంట్ మీద 5% రా. ఆ తర్వాత ఏంటి? నువ్వు బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకుని ఉంటే లోను 0.5% ఇస్తా ట్యాక్స్. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి కాదు కదా తీసుకుంది, సో నీకు ఎంత వసూలు చేస్తాం? యు ఆర్ ఎట్ 5% ట్యాక్సే. సో అయితే టోటల్ ఎంత వచ్చింది? 13.6. 5.8 7.8 కలిపితే 13.6. అందులో మనం ఏం చేస్తాం? ఫస్ట్ 7 lakhsకి ఎగ్జెంప్టెడ్ టుగెదర్. ఆ రెండిట్లకి, మెడికల్కి ఎడ్యుకేషన్ రెండిట్లకి కలిపి మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో, సో మిగిలిన బ్యాలెన్స్ ఎంత? 13.6 - 7 6.6. ఈ 6.6 మీద 5% టీసీఎస్ వసూలు చేస్తాం వీడి దగ్గర. ఓకే, చూడు ఇక్కడ 6.6 మీద 5%. చూడు 6.6 మీద 5% వసూలు చేసాం. హ్యాస్ టు బి కలెక్టెడ్ అట్ సోర్స్ బై ద ఆథరైజ్డ్ డీలర్ ఆన్ ద రెమిటెన్స్ మేడ్ బై మిస్టర్ రాజేష్. ఇది ఎవరు వసూలు చేయాలి? ఆథరైజ్డ్ డీలర్. మరి ఆడే కదా పే చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. James is an authorized dealer, liberalized scheme. Persons of India remitted the following authorized dealer as under. ఇప్పుడు ఇంకో ఆథరైజ్డ్ డీలర్ జేమ్స్ అనే ఆథరైజ్డ్ డీలర్ చేస్తున్న ట్రాన్సాక్షన్స్. మిస్టర్ ప్రదీప్ అనేవాడు ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఫర్ హిస్ సన్ స్టడీయింగ్ ఇన్ లండన్లో ఎంత చదువుకుంటున్నావు అంటే వాడి కోసం 6,50,000 పంపించావు. అప్ టు 7 lakhs ఇట్ ఈస్ ఎగ్జెంప్ట్. ఇక్కడ బిలో ద లిమిట్లోనే ఉన్నాడు కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ టు డిడక్ట్ టీసీఎస్. ఓకే, ప్రమోద్. నెక్స్ట్ ప్రమోద్ చూడు బాబు. ప్రమోద్ ఏం చేస్తున్నాడట? వీడు కుదురుగా ఉండకుండా కాస్ట్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజ్ టు నార్త్ అండ్ సౌత్ అమెరికా. రిచ్ కిడ్. ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామింగ్ ప్యాకేజ్ అంట. ఓకే, ఫస్ట్ 7 lakhsకి ఎంత? 5%. నెక్స్ట్ 8 lakhsకి 20% వసూలు చేస్తాం వీడి దగ్గర. అంతే. ఫస్ట్ ఉడికైతే ఎగ్జామ్ రా. చూడు ఇక్కడ ఆన్సర్. ప్రదీప్ కేసులో నో నీడ్ టు కలెక్ట్ ఎనీ ట్యాక్స్ యాజ్ ఇట్ ఈస్ బిలో 6,50,000. సారీ, బిలో 7 lakhs ఎగ్జెంప్టెడ్ కాబట్టి. నెక్స్ట్ ఏంటి? 7 lakhs వరకు 5%, 8 lakhs మీద 20% టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజ్ మీద.
నెక్స్ట్ ఏం చెప్తున్నాడు మనోడు, రీపేమెంట్ ఆఫ్ లోన్ అప్టైన్ ఫ్రమ్ బ్యాంక్ ఇన్ జర్మనీ ఫర్ పర్సూయింగ్ హయ్యర్ స్టడీస్. ప్రణవ్ గడు హయ్యర్ స్టడీస్ చదువుతాడట, లోన్ తీసుకున్నారట. లోన్ ఎక్కడి నుంచి అనుకోవాలి నువ్వు, అండ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర తీసుకున్నావు. అప్టైన్ ఫ్రమ్ బ్యాంక్, రీపేమెంట్ ఆఫ్ లోన్ అప్టైన్ ఫ్రమ్ బ్యాంక్ ఇన్ జర్మనీ ఫర్ పర్సూయింగ్ హయ్యర్ స్టడీస్. హయ్యర్ స్టడీస్ కోసం జర్మనీలో ఉన్న బ్యాంక్ దగ్గర తీసుకున్నావు నువ్వు లోను. ఓకే, నువ్వు ఇండియాలో ఉన్న బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకుంటే 0.5%, నువ్వు జర్మనీలో ఒకటి దగ్గర తీసుకుంటే ఎంత వసూలు చేస్తాం, 5%. సో ఇక్కడ ఫస్ట్ 10 lakhs కదా, 7 lakhs ఎగ్జామ్ట్. సో మిగిలిన 3 lakhs మీద 5% ట్యాక్స్ కట్టాలి. సో వాడు రీజన్ చూద్దాం. 5% ఆన్ 3 lakhs excess of towards payment of loan, towards repayment of loan obtained from bank in Germany for pursuing higher studies. The benefit of concessional rate of 0.5% will not be available in this case since the remittance is not out of the loan from finance institution defined under section 80E. 80E ఏం చెప్పింది, బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. ఇది ఇన్ జర్మనీలో ఉన్న బ్యాంక్స్ దగ్గర తీసుకుంటున్నాం, కుదరదు. ఇండియాలో ఉన్న బ్యాంక్ దగ్గర తీసుకోవాలి. విత్ దిస్ వీఆర్ డన్ విత్ ఆల్ దీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం మాట్లాడాల్సిందంతా ఇంకా థియరీ అంతా. ఇదంతా మనం ఇంకా కొన్ని మైనర్ టాపిక్స్ ఉన్నాయి, థియరీ టాపిక్స్ అవి మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ అనేది సబ్మిట్ చేయకపోతే, టీసీఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ సబ్మిట్ చేయకపోతే ఏం చేస్తాం. ఇప్పుడు 194Qకి ఇంకోటి ఏంటి 194Qకి 206C 1Hకి కంపేర్ చేస్తూ మాట్లాడదాం. 194Qలో ఎవడన్నా సరే ప్యాన్ ఇవ్వకపోతే నార్మల్గా 194Qలో 0.1% టీడీఎస్. అదే 206C 1H అయితే 1%, 0.1% టీసీఎస్ అది. ఓకే, ఒకవేళ పాన్ ఇవ్వకపోతే 194Q ఏం చెప్పిందంటే 5% చెయ్యి, ఇన్స్టెడ్ ఆఫ్ 0.1% అప్లై 5%. మరి 206C 1H ఏం చెప్పారంటే అక్కడ 1%, ట్వైస్ ద రేట్ ఆఫ్ ద స్పెసిఫైడ్ రేట్ ఆర్ 1% విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఒక్కసారి ఇది ఇక్కడ తాపిలాగా. సో జాగ్రత్తగా విను. 194Qలో పాన్ అనేది ఇవ్వకపోతే యాక్చువల్ రేట్ ఆర్ పాన్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. యాక్చువల్ రేట్ ఎంత, 0.1% ఆర్ 5%, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఓకే, అదే టీసీఎస్లో అయితే twice the rate of the specified section or 1% whichever is higher. This is for only for 206C 1H. ఇప్పుడు టీసీఎస్లో మిగిలిన ఇంకా సెక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని కంపేర్ చేస్తూ మాట్లాడదాం. మిగిలిన అన్నింటిలో కూడా ఏంటి, ట్వైస్ ద రేటు ఆర్ 5% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. మ్యాక్సిమం ఎంత అంటే 20% మాత్రమే. ఓకే, మరి టీడీఎస్లో ఇప్పుడు మిగిలిన టీడీఎస్ సెక్షన్స్ ఉంటాయి కదా, మిగిలిన అన్నింటిలో కూడా ఏం చెప్పిందంటే ఇక్కడ ఉంటుంది ట్వైస్ ద రేట్. ఏది 1 సెకండ్, ఇక్కడ చూడు, ఇది కాదు, 1 సెకండ్, ఇక్కడ ఉంది చూడు. టీడీఎస్లో ఒక్క దాంట్లో మాట్లాడితే 194Qకి 5% ఆర్ రేట్ స్పెసిఫైడ్ ఆర్ 5% విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. అలాగే 194O కూడా ఉందంట, రేట్ స్పెసిఫైడ్ ఇన్ ద సెక్షన్ ఆర్ 5% విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. మిగిలిన అన్నిటికి కూడా ఆ స్పెసిఫైడ్ రేట్ ఆర్ 20% విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. టీడీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే వాట్ ఈజ్ 194O, ఈకామర్స్ పార్టిసిపెంట్స్కి, ఈకామర్స్ ఆపరేటర్ ఈకామర్స్ పార్టిసిపెంట్స్కి పే చేసేటప్పుడు డిడక్ట్ చేసే సెక్షన్ 194O. ఓకేనా, అంటే మనం ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడు. టీడీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 194Qకి 194O వీటికైతే 5% ఆర్ యాక్చువల్ రేట్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. మిగిలిన అన్నింటిలో కూడా యాక్చువల్ రేట్ ఆర్ 20% విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. అక్కడితో ఏమైపోయింది, టీడీఎస్ అయిపోయింది. నెక్స్ట్ విల్ కమ్ టు టీసీఎస్. టీసీఎస్లో మనకు 2 సెక్షన్లు ఉన్నాయి, రెండింటిని కంపేర్ చేస్తూ చదవాలి. 206C 1H మిగిలినవన్నీ కూడా. 206C 1Hలో ట్వైస్ ద రేట్ ఆర్ 1% విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. పాన్ ప్రొవైడ్ ఇవ్వకపోతే. మిగిలిన వాటిలో ఎవరైతే అదర్స్కి ట్వైస్ ద రేట్ ఆర్ 5% విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, బట్ మ్యాక్సిమం 20% దాటకూడదు. సో ఇప్పుడు ఏమన్నా నేర్చుకున్నాం అంటే పాన్ ఇస్తే ఏంటి, పాన్ ఇవ్వకపోతే ఏంటి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ టీడీఎస్.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇండివిజువల్స్ దగ్గర నుంచి మనం టీడీఎస్ వసూలు చేస్తున్నాం, లేదంటే టీసీఎస్ వసూలు చేస్తున్నాం. వసూలు చేసిన తర్వాత ఓకే, ఇది మనం ఏం చేయాలి, గవర్నమెంట్కి పే చేయాలి. ఎప్పుడు లోపల పే చేయాలి, డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్. ఇది ఫస్ట్ టీడీఎస్ పర్స్పెక్టివ్లో చదువుతాం, దాని తర్వాత టీసీఎస్. టీడీఎస్కి అయితే ఎవ్రీ నెక్స్ట్ మంత్ 7th ఆఫ్ ద నెక్స్ట్ మంత్. ఇప్పుడు ఏంటి, అలా ఎప్పటి నుంచి, ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు. మార్చ్ మాత్రం కొంచెం గ్రేస్ పీరియడ్ పెంచాం, 1 మంత్ చేసాం. ఏంది మార్చ్ అంటే నెక్స్ట్ మంత్, మార్చ్ ఏప్రిల్ నార్మల్గా అయితే 7th, బట్ మార్చ్ మంత్ మాత్రం 30th ఏప్రిల్. మరి టీసీఎస్ అయితే టీసీఎస్ ఆల్వేస్ 7th ఆఫ్ ద నెక్స్ట్ మంత్. ఓకే, టీసీఎస్ ఆల్వేస్ 7th ఆఫ్ ద నెక్స్ట్ మంత్. ఇప్పుడు డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ టీసీఎస్ నేర్చుకున్నావు కదా, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటావా. డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ టీసీఎస్ ఆల్వేస్ నెక్స్ట్ మంత్ 7th కల్లా పే చేసేయాలి, అది ఈవెన్ మార్చ్ అయినా సరే. అదే ఏంది, టీడీఎస్కి అయితే మాత్రం 7th ఆఫ్ నెక్స్ట్ మంత్, బట్ మార్చ్కి మాత్రం 30th ఏప్రిల్ వరకు టైం ఇచ్చాం. బట్ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఏంటవి, 194 ఐఏ, ఐబి, ఎం. వీటికి మాత్రం ఇప్పటి వరకు టీడీఎస్ పే చేయొచ్చు అంటే 30th ఆఫ్ నెక్స్ట్ మంత్. ఏంటవి, 194 ఐఏ అంటే ఏంటంటే పర్చేజ్ ఆఫ్ ఇమ్మూవల్ ప్రాపర్టీ. ఐబి అంటే ఏంటి, రెంట్ ఆఫ్ ఇమ్మూవల్ ప్రాపర్టీ. ఎం అంటే ఏంటంటే కాంట్రాక్టు, కమిషను, బ్రోకరేజ్, ప్రొఫెషనల్ ఫీజు, అవి అక్కడ కవర్ అవనివి ఏంటి, ఆ స్పెసిఫైడ్ సెక్షన్స్లో కవర్ అవనివి 194 ఎం అని మాట్లాడుకున్నాం కదా లాస్ట్ టైము. సో అవి వాళ్ళకైతే 30th ఆఫ్ నెక్స్ట్ మంత్. సో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేయి. మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం, డ్యూ డేట్స్ గురించి మాట్లాడుతున్నాం. టీడీఎస్ డ్యూ డేట్స్ ఏంటి, ఓకే. టీడీఎస్ అయితే నెక్స్ట్ 7th ఆఫ్ నెక్స్ట్ మంత్, బట్ మార్చ్కి మాత్రం 30th ఏప్రిల్. ఓకే, టీసీఎస్కి అయితే ఆల్వేస్ 7th ఆఫ్ ద నెక్స్ట్ మంత్. ఇంకొకటి మర్చిపోయాను, టీడీఎస్లో మనకి 194 ఐఏ, ఐబిఎం అంటే రెంట్ ఆఫ్ ఇమ్మూవల్ ప్రాపర్టీకి సంబంధించింది, అలాగే కమిషను, కాంట్రాక్ట్, బ్రోకరేజ్ ఇలాంటికి సంబంధించింది. దానికైతే 30th ఆఫ్ నెక్స్ట్ మంత్. ఓకే, ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం, పేమెంట్ ఎప్పుడు లోపల పే చేయాలి గవర్నమెంట్కి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు రిటర్న్స్ ఇప్పుడు లోపల పే చేయాలి అన్నాం. ఓకే, ఒకవేళ నువ్వు ఆ టైంకి పే చేయలే అంటే నువ్వేం చేసావంటే, నువ్వు ఎవరి దగ్గర అయితే డిడక్ట్ చేయాలో విత్ ఇన్ టైంలో డిడక్ట్ చేయలేదు. ఆ డిడక్ట్ చేయడం వల్ల నువ్వేం డిడక్ట్ చేయలేదు కదా, దాని మీద అప్పుడు ఏం చేస్తాడంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ లెవీ చేస్తాడు. దీనికి ఏదైతే టీడీఎస్ కింద కానీ టీసీఎస్ కింద కానీ నువ్వు విత్ ఇన్ టైంలో నీ ఎవరి దగ్గర అయితే కలెక్ట్ చేయాలో వాడి దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. అలా కలెక్ట్ చేయకపోతే నీకు 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. పార్ట్ ఆఫ్ ద మంత్ అంటే ఈవెన్ 2 days ఆర్ 3 days అయినా సరే ఎంటైర్ మంత్ క్యాలిక్యులేట్ చేస్తారు ఇంట్రెస్ట్ రేట్, రైట్. అప్పుడు కూడా ఏమంటున్నాడు, ఇంట్రెస్ట్ రేట్ 1% తీసుకోమని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పుడు లోపల క్యాలిక్యులేట్ చేయాలి, యాక్చువల్గా ఎప్పుడు డిడక్ట్ చేయాలి, నువ్వు ఆ టైం నుంచి ఎప్పుడు డిడక్ట్ చేసావు. ఓకే, యాక్చువల్గా ఎప్పుడు డిడక్ట్ చేయాలి టు ద పాయింట్ ఎక్కడ వరకు అంటే ఎప్పుడు డిడక్ట్ చేసావు ఈ మధ్యలో చూసుకుంటాం. అది 1% పర్ మంత్. ఇన్ కేస్ ఆఫ్ లేట్ పేమెంట్ అయితే అంటే ఏంటి, ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ లేట్ డిడక్షన్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూడాలి, ఇన్ కేస్ ఆఫ్ లేట్ పేమెంట్, గవర్నమెంట్కి విత్ ఇన్ టైంలో పే చేయట్లేదు, లేట్గా పే చేస్తున్నావు అంటే యాక్చువల్ టైంకి నువ్వు డిడక్షన్ చేస్తావు, నీ దగ్గర డబ్బులు ఉంచుకున్నావు, బట్ గవర్నమెంట్కి పే చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నాడు, ఇది కొంచెం సీరియస్ కేసు కాబట్టి 1.5% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. అంటే పార్ట్ ఆఫ్ ద మంత్ అంటే ఇంత మాట్లాడాను కదా, టీడీఎస్ నాట్ పెయిడ్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ట్యాక్స్ వాజ్ డిడక్టెడ్. యాక్చువల్ డిడక్టెడ్ పాయింట్ దగ్గర నుంచి ఎప్పుడు పే చేసావు అన్న పాయింట్ వరకు చూసుకోవాలి, ఆన్ విచ్ ట్యాక్స్ ఈజ్ యాక్చువల్లీ పెయిడ్. ఓకే, అది టీడీఎస్ టీసీఎస్ పాయింట్ ఇది. దీని తర్వాత మనకేముందంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాం, పేమెంట్ చేయాలి 7th ఆఫ్ ద నెక్స్ట్ మంత్. పేమెంట్ చేసిన తర్వాత నువ్వు ఒకవేళ టైంకి పేమెంట్ డిడక్ట్ చేయకపోతే 1% ఇంట్రెస్ట్ రేటు. తర్వాత లేట్ పేమెంట్ చేస్తావు అంటే గవర్నమెంట్కి లేట్ పేమెంట్ చేస్తే 1.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మాట్లాడాం. నెక్స్ట్ ఏంటంటే టీడీఎస్ రిటర్న్స్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయాలి కదా గవర్నమెంట్తో. నార్మల్గా టీడీఎస్ పర్స్పెక్టివ్లో అయితే క్వార్టర్లీ ఉంటాయి. ఇవి టీడీఎస్ అయినా టీసీఎస్ అయినా క్వార్టర్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ 3 months ఒక క్వార్టర్ ఉంటాం కదా, అలాగే ఇయర్లో 4 quarters ఉంటాయి. ఓకే, ఒక్కొక్క క్వార్టర్, జూన్ క్వార్టర్ది ఎప్పుడు ఫైల్ చేయాలి నువ్వు, నెక్స్ట్ మంత్ ఒక మంత్ టైం ఇచ్చారన్నమాట.
అంటే జూన్ది నెక్స్ట్ మంత్ జూన్ జూలై 31st కల్లా, అలాగే సెప్టెంబర్ది కూడా 31st అక్టోబర్, డిసెంబర్ ఆ నెక్స్ట్ మంత్ యొక్క ఎండింగ్ డేట్లు. ఓకే, డిసెంబర్ది నెక్స్ట్ 31st జనవరి. బట్ మార్చ్కి మాత్రం 2 months టైం ఇస్తాడు, ఏప్రిల్ మే 31st మేకి. ఓకే, అదే ఇప్పుడు నువ్వు దీన్ని ఇప్పుడు టీసీఎస్ పర్స్పెక్టివ్లో చూసావు అనుకో 15 days మాత్రమే ఇస్తాడు. అంటే క్వార్టర్ అయిపోయిన నెక్స్ట్ 15th డే కల్లా, నెక్స్ట్ మంత్ 15th కల్లా ఫైల్ చేశానంటే 15th జూలై, ఇక్కడేంటి 15th అక్టోబర్, ఇక్కడేంటి 15th జనవరి. బట్ ఈ మార్చ్ మంత్ మాత్రం ఏం చేసామంటే 1.5 month టైం ఇచ్చాం. అంటే ఏంటి, మార్చ్ తర్వాత ఏప్రిల్ మే, 15th మే కల్లా ఫైల్ చేయాలి. అయ్యే ఇక్కడ ఉంటాయి చూడు. ఓకే, డ్యూ డేట్ రిటర్న్స్ ఎప్పుడు ఫైల్ చేయాలి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకేముంది, ఇప్పుడు ఫర్నిష్ చేస్తున్న రిటర్న్స్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో లేట్గా ఫైల్ చేస్తే ఏం చేయాలి, ఫీజ్ ఈజ్ 200 rupees per day ఆఫ్టర్ ది డ్యూ డేట్ టిల్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్. ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ షాల్ నాట్ ఎక్సీడ్ ద టీడీఎస్ ఆర్ టీసీఎస్ అమౌంట్. అబౌవ్ ఫీజ్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ పెనాల్టీ, సో డిడక్షన్ ఈజ్ అలౌడ్ అండర్ పీజీపీపీ. అర్థమైంది కదా. సో నువ్వు లేట్ అయితే ఎవ్రీడే 200 rupees చొప్పున, నువ్వు ఎన్ని డేస్ లేట్ చేస్తే అన్ని డేస్ కట్టాలి. బట్ నువ్వు కట్టేది యాక్చువల్ టీడీఎస్ కానీ టీసీఎస్ అమౌంట్ కానీ ఎక్సీడ్ అయ్యి ఉండకూడదు. అది నువ్వు పీజీపీపీలో తీసుకోవచ్చా, డిడక్షన్ అంటే తీసుకోవచ్చు, ఎందుకంటే అది ఇట్స్ నాట్ ఏ పెనాల్టీ. ఓకే, యాజ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ పెనాల్టీ యూ కెన్ క్లెయిమ్. బట్ 1 year తర్వాత, ఇప్పుడు టీసీఎస్ టీడీఎస్ రిటర్న్ ఫైల్ ఆఫ్టర్ 1 year, లేట్గా 1 year తర్వాత ఫైల్ చేసాం అనుకో, అప్పుడు ఏం చేస్తారు, దాని పెనాల్టీ 271 ఇచ్చి అట్రాక్ట్ అవుతుంది. అక్కడ మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 1 lakh దాకా పెనాల్టీ లెవీ చేస్తారు. సో ఈ పాయింట్ కూడా మనకి అయిపోయింది. ఇంకేముందంటే ఇంకొక పాయింట్ ఉంది, 1 second చెప్తా. ఒక పాయింట్ జాగ్రత్తగా విను. 206 CCA ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం ఏ ఇయర్లో ఉన్నాం, 24-25లో ఉన్నాం అనుకోవచ్చు. దాని ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది, 23-24. దీని ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ 22-23. సో ఈ 22-23లో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ను ఎప్పుడు ఫైల్ చేస్తాం, నార్మల్గా ఫైల్ చేయాల్సిన ఫైల్ లేట్గా ఫైల్ చేస్తాం. ఈ రిటర్న్లో నువ్వు కట్టాల్సిన టీడీఎస్ టీసీఎస్ లైబిలిటీ ఎంత ఉందంటే 50,000 ఆర్ మోర్ ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే, నువ్వు లేట్గా ఫైల్ చేసావు, సో మేము ఏం చేస్తామంటే ట్వైస్ ద రేట్ గివెన్, ఇచ్చిన రేటు ట్వైస్ ద రేట్ గివెన్, ట్వైస్ ఆర్ 5% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ద రేట్ ఆఫ్ టీసీఎస్ అండర్ దిస్ సెక్షన్ షాల్ నాట్ ఎక్సీడ్ 20%. అది 20% దాటి ఉండకూడదు. సో ఇప్పుడు ఏమర్థమైంది మనకి, సింపుల్గా నువ్వు కట్టాల్సిన ప్రీవియస్ ఇయర్లో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ టైం ఫైల్ చేయలేదు, ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ టైంలో నీ టీడీఎస్ టీసీఎస్ లయబిలిటీ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000 ఉంటే అప్పుడు ఏం చేయాలి, నువ్వు కట్టాల్సింది ట్వైస్ అయిపోతుంది. రేట్ అనేది ట్వైస్ ద రేట్ ఆర్ 5% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ద రేట్ ఆఫ్ టీసీఎస్ అండర్ దిస్ సెక్షన్ షల్ నాట్ ఎక్సీడ్ మ్యాక్సిమం 20% దాటి ఉండకూడదు అని చెప్తున్నాడు ఇందులో టీసీఎస్లో. అదే టీడీఎస్ అయితే, టీడీఎస్ కూడా సేమే, బట్ అందులో కూడా ఏం తేడా వచ్చిందంటే మ్యాక్సిమం 20% అన్న పాయింట్ లేదంతే. ఈ మ్యాక్సిమం 20% షాల్ నాట్ ఎక్సీడ్ మ్యాక్సిమం 20% అనేది ఉండదు, మిగిలినంతా సేమ్. అండ్ ఆ ప్రొవిజన్ ఇఫ్ బోత్ సెక్షన్ 206AB ఈజ్ అప్లికబుల్, టీడీఎస్ రేట్ విల్ బి హైయర్ ఆఫ్ ద బోత్. దిస్ ప్రొవిజన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్, ఈ ప్రొవిజన్ అనేది కొన్ని టీడీఎస్ సెక్షన్స్కి అప్లికబుల్ కాదు. అదేంటంటే 192, 192A, 194B, 194BA, PB, IA, IB, MN అని చెప్పి టీడీఎస్లో ఉన్నదానికి చెప్పాడు. ఇది యాక్చువల్లీ మనం అప్పుడు టీడీఎస్ చేసినప్పుడు చెప్పేసుకున్నాం, అందుకని పైన మాట్లాడుకుంటున్నాం. సో ఇదనమాట మొత్తం ప్రొవిజన్స్. ఓకే, థ్యాంక్ యూ. With this we have completed TCS concepts. ఇప్పుడు నేను దిస్ ప్రొవిజన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ 192, 192A ఇలా లిస్ట్ చెప్పాను కదా, అది ఎక్కడ ఉందంటే పేజ్ నెంబర్ 10.13లో ఉంది. ఇది టీడీఎస్ కాన్సెప్ట్స్లో ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ కౌంట్ యూ కెన్ సీ దేర్. With this we done for TCS concepts done. Thank you.